A man who walked towards the bombs. ఈ రోజు మనం అన్స్క్రిప్టెడ్లో హైదరాబాద్లో సంచలనం రేపిన పార్సిల్ బాంబు పేలుడు కేసు దర్యాప్తుకు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తరువు సురేష్ సార్తో మాట్లాడదాం. 8600 కేసెస్ అంటే అవి ఓన్లీ కేసెస్ మాత్రమే కాదు. ఒక కేసు జరిగిందని అంటే ఆ ఇంట్లో ఎవరు చనిపోయి ఉండొచ్చు, ఎవరి మీద అఘాయిత్యం జరిగి ఉండొచ్చు. పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి అంటే మెదడు ముద్దుబారిపోతుంది. సైన్స్ ఇస్ నాట్ ఇనఫ్ అని ఎప్పుడన్నా అనిపించిందా? మాకు ఫోరెన్సిక్ సైన్స్ లో ఒక సైకలాజికల్ టూల్ ఉంది, పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ అండ్ నార్కో అనాలిసిస్. ఇంకో బాంబ్ ఉంది, ఒక సెల్ ఫోన్ కి అటాచ్ అయింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనిషి దాని దగ్గరికి వెళ్ళాడంటే పీస్ అయిపోతారు. చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నాన్ ఫోరెన్సిక్ వాళ్ళు చేస్తే ఎవిడెన్స్ అనేది 109 క్రైమ్ స్పాట్ టీమ్స్కి నేను హెడ్ని. నాకు ఈ హైదరాబాద్ సిటీ పోలీస్లో 63 పోలీస్ స్టేషన్స్ ఉండేటివి. ఈ 63 పోలీస్ స్టేషన్స్ 5 జోన్స్గా ఉండేటివి. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అని. ఈ జోన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా 13 డివిజన్స్ ఎంత ఉండేటివి. Hello sir, thank you so much for your time. Welcome to Unscripted sir. You are most welcome. Sir, so start చేద్దాం. I have been through all your cases. మీ work, it's legendary. అయితే మీరు almost ఒక 8600 కేసెస్లో you were a part of it. Yes. ఓకే, ఈ ఇన్ని కేసెస్ తర్వాత ఎక్కడో ఒకసారి బ్రెయిన్ అనేది నమ్ అయి ఉంటుంది. అలా ఎప్పుడైనా జరిగిందా? లేకపోతే మీరు నెక్స్ట్ కేసు కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? 8600 కేసెస్ అంటే అవి ఓన్లీ కేసెస్ మాత్రమే కాదు. ఎంతోమంది బాధలు, దాని వెనుక ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఒక కేసు జరిగిందని అంటే ఆ ఇంట్లో ఎవరు చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఎవరి మీద అఘాయిత్యం జరిగి ఉండొచ్చు, లేదంటే దొంగతనం జరిగి ఉండొచ్చు. ఇటువంటి ఎన్నో నేరాల్లో మేము వెళ్తూ ఉంటాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు కూడా మెదడు ముద్దుబారిపోతుంది. మనం ఒక సింపతితో ఎలాలో ఫీల్ అవుతుంటుంది మనసు. కానీ ఇలా ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లోనే ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం అక్కడ చాలా కామ్గా ఉండి ఆ సిచ్యువేషన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, మన మనసును కంట్రోల్ చేసుకుంటూ అక్కడ మనం చూపించాల్సిన ప్రతిభనంతా సరిగ్గా చూపించినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి కేసు నాకు ఛాలెంజ్గానే ఉండేది. సో అలా మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కేసుని ప్రతి ఒక్కదాన్ని చూడగలం, అంతేగాని కేసు నంబర్స్ని చూడం. ఎస్ వెరీ నైస్. అయితే మీరు డిటెక్టివ్ నావెల్స్ అన్నీ చాలా ఫాలో అయ్యారు. సో ఆ డిటెక్టివ్ నావెల్స్లో మనకి తెలిసింది ఏంటి, ఒక ఆయన వెళ్తాడు, చాలా కామ్గా ఒకటి సాల్వ్ చేసేసి వచ్చేస్తాడు. కానీ అది రియాలిటీకి ఎంతవరకు నిజం సార్? అలా బుక్స్లో ఉండేది నిజంగా అలానే ఉంటుంది? అంత కామ్గా మీరు చేసేస్తారా? అంత గ్రూసమ్ మర్డర్స్ అవన్నీ చూసిన తర్వాత అంత కామ్గా ఒక మనిషి ఎలా చేస్తాడు? మామూలుగా నేను 10th క్లాస్ దగ్గర నుంచి కొంచెం సెలవులు అవి ఇచ్చినప్పుడు మధుబాబు రచనలని అలా డిటెక్టివ్ నావెల్స్ చదివేవాడిని. సో అవన్నీ చూస్తుంటే ఆయన ఎక్కడెక్కడో చాలా కష్టాలు పడుతున్నట్టు, అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎదుర్కోవడం, వీళ్ళని ఎదుర్కోవడం, ఇలా సాల్వ్ చేయడం, అలా సాల్వ్ చేయడం, ఇవన్నీ చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉండేది. కానీ ఇవన్నీ మనకి జరిగేటివి కాదులే అని అనిపించేది. కానీ తర్వాత చదువుకొని ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత లెక్చరర్గా చేస్తున్నప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ విధంగా చేయాల్సి వస్తుంది అని నేను ఊహించిన విధంగా ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్గా నాకు జాబ్ వచ్చింది. ఐ రిక్రూటెడ్ యాజ్ ఎ సైంటిఫిక్ అసిస్టెంట్. తర్వాత ఎన్నో నేర స్థలాన్ని నేను చూశాను. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మొట్టమొదటిసారిగా నేను క్రైమ్ సీన్కి వెళ్ళక ముందు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఒక పోస్ట్ మార్టం ఎలా చేస్తారనే బుక్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి కలర్ ఫొటోస్ చూసి ఫెయింట్ అయిపోతే అందరూ మా కొలీగ్స్ అందరూ కూడా నన్ను లేపి అవి చల్లి అలా అంత భయపడిపోయేవాడిని. కానీ ఇది ఏ క్రైమ్ సీన్స్లో ఇటువంటి వాటిల్లో ఇన్ని వేల క్రైమ్ సీన్స్ వెళ్తాను అని చెప్పి ఎన్నో మరణాలు, రకరకాలటువంటి మర్డర్స్, ఇటువంటివన్నీ చూస్తాను నేను అనుకోలేదు. కానీ ఫోరెన్సిక్ సైంటిస్ట్కి అటువంటి సిచ్యువేషన్స్ రావు. కానీ అక్కడ ఉండే సందర్భాలు మాత్రం మనకు ఫేవర్గా ఉండవు ఏవి.
అక్కడ ఉండే స్మెల్ అయితేమి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితేమి. సో, నైటు ఎప్పుడు పిలిచినా అప్పుడు వెళ్ళిపోవాలి. రౌండ్ ది క్లాక్ రెడీగా ఉంటాం. అందరూ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో 10:30-5 జాబ్ అయితే, నేను రౌండ్ ది క్లాక్ వెళ్ళేవాడిని. ఎక్కడ మర్డర్స్ అయినా, ఎక్కడ దొంగతనాలైనా ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతూ రౌండ్ ది క్లాక్ చేశాను. అది ఒక్కటి తప్ప భయము, లేకుంటే మేమేదో రౌడీలతో ఫైటింగ్ జేయాలి, సినిమాలో చూపించినట్టుగా ఇలా జరుగుతుంది అవన్నీ ఏముండవు. అవన్నీ కూడా సినిమాటిక్ రియాలిటీ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. రియాలిటీ ఎంటైర్‌లీ డిఫరెంట్. టోటల్‌గా డెడికేషన్ అనేది అవసరం. మనకు సబ్జెక్ట్ మీద అవగాహన చాలా అవసరం. అక్కడ అవతల వ్యక్తికి నువ్వు న్యాయం చేయాలి అనంటే, నువ్వు ఇక్కడ సైంటిఫిక్‌గా ఎంతో నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. నీకు నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఏది కలెక్ట్ చేయాలి, ఈ నేరం నిరూపించాలి అనంటే, అన్న విషయాల్ని ఉండాలి. యెస్ సార్. యెస్. ఇప్పుడే మీరన్నారు ఒక మాట, నేను చాలా రౌండ్ ద క్లాక్ వర్క్ చేశాను. అండ్ నేను ఫ్యామిలీతో టైమ్ అంత స్పెండ్ మోస్ట్లీ మీరు ఫెస్టివల్స్ అనొచ్చు, ఫ్యామిలీ ఈవెంట్స్ అవి మిస్ అయిన రోజులు ఉండుంటాయి. సో, ఇలా మిస్ అయినప్పుడు మీకు అర్ధరాత్రులు కాల్స్ వచ్చినప్పుడు, మీ వైఫ్ లేకపోతే మీ ఫ్యామిలీ పక్కనున్నప్పుడు ఏమైంది? ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎంతవరకు వాళ్ళకి నిజం చెప్తారు? ఒక మర్డర్ అయిందని వాళ్ళకి చెప్తారా? లేకపోతే అవెలా డీల్ చేస్తారు సార్? నేను కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పాను ఇంట్లో వాళ్ళకి. ఎక్కడన్నా బాంబు సంఘటనలు ఉన్నప్పుడు, మర్డర్స్ ఇటువంటివి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా భయపడిపోయేవాళ్ళు. మా వైఫ్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. పిల్లల్ని పెట్టుకొని ఉండాలి. ఆహ్, అర్ధరాత్రి పూట ఏమన్నా అవుతుందేమో అని భయంతో ఉండేది. కాకుంటే నాకు అప్పుడు కమిషనర్ ఏం చేశాడంటే పోలీస్ క్వార్టర్స్‌లో ఇచ్చేసాడు హౌసు. పోలీస్ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. పిల్లలకి, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది సేఫ్‌గా ఉండేది. కాకుంటే వెళ్ళేటప్పుడు మాత్రం ఎందుకెళ్తున్నాననే విషయాన్ని కొంచెం గోప్యంగా పెట్టేవాడిని. సో, ఎందుకంటే ప్రతి ఒక్క కేసు విషయాల్లో గూడా చాలా మనం గోప్యం అనేది చూడాలి. సీక్రెసీ అనేది ఇంపార్టెంట్. మనకు తెలిసిన విషయాలన్నీ ఈ కేసులో ఇది, ఆ కేసులో ఇది ఇవన్నీ గూడా పైకి చెప్పకూడదు. ఇవన్నీ న్యాయస్థానాల్లోనే మనం ఎక్కువగా చెప్పాల్సుంటుంది. అదీ గాక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌తో కూడా షేర్ చేసుకునేటప్పుడు గూడా దాంట్లో ఉన్నటువంటి ఏ విషయాలు ఇతనికి చెప్పాలి అనేదే చూడాలి. ఆ దర్యాప్తు అధికారికి ఏ విధంగా మనం చూసిన మన దృష్టేంది, మన కోణమేంది అన్న విషయాలే చెప్పాలి. అంతేగాని ఎవరో చెప్పిన విషయాలు ఆహ్, హియర్సే అయన్నీ అక్కడ మాట్లాడకూడదు. నేర స్థలంలో ఉండేటువంటి భౌతిక సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో, అవేం చెప్తాయో వాటిల్ని మాత్రమే మనం కన్వే చేయాలి. వాటిల్ని సేకరించాలి. సో, అది నా పని. బట్ ఫ్యామిలీతో ఈ సీక్రెసీ ఎలా మెయింటైన్ చేశారు సార్? కష్టంగా ఉండేదేమో కదా! ఇంత మీ మైండ్‌లో ఉండి పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి అంటే ఇబ్బందిగా ఉంటుందేమో కదా సార్? అంత ఏమీ లేదు. కాకుంటే సీక్రెసీ అంటే కేస్ విషయాలేమి వాళ్ళకి అర్థం కావు గాబట్టి నేనేమి చెప్పను. ఇంట్లో వాళ్ళు గూడా అడగరు. కొద్ది రోజుల తర్వాత అయిపోతుంది. మామూలుగా నేనేదైనా క్రైమ్ సీన్‌కి వెళ్ళానంటే ఇంట్లో అబద్ధం జెప్పాననుకోండి, అక్కడ టీవీలో లైవ్ వస్తూ ఉంటుంది. అది చూస్తూనే వాళ్ళకి అర్థమైపోతుంది. నా ఈ మీడియా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, నేను ఏ కేసెస్‌లో వెళ్తున్నాను, ఎక్కడున్నాను, ఏందనేది ఒక్కోసారి లైవ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, కాబట్టి చాలా విషయాల్లో నేను అబద్ధాలు చెప్పను. సో, ఈ బాంబు ఇటువంటి సంఘటనలో ఏమవుతుందంటే, ఒకసారి ఈ మక్కా మసీద్ బ్లాస్ట్‌కి ముందు ఒక బుక్ బాంబ్ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ అయింది. ఒక పార్సెల్ వచ్చింది పోస్టల్‌లో. ఆ పార్సెల్ ఓపెన్ చేస్తూనే అక్కడ ఆ పాన్ బ్రోకర్ ఎవరైతే ఉంటారో మార్వాడి అతని చేతులంతా కూడా బ్లాస్ట్ అయిపోయి ఇంజ్యూరీస్ తగిలాయి అని చెప్పారు. ఆ కేస్‌కి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆధారాలన్నీ సేకరించాను. సేకరించిన తర్వాత దాంట్లో ఉన్న అడ్రస్‌ని బట్టి, ఆ నంబర్‌ని బట్టి ఆ డీటీడీసీలో ఎంక్వైరీ చేస్తే 4 పార్సిల్స్ పెట్టారన్నారు. ఇమ్మీడియేట్‌గా ఈ ఎంక్వైరీ లోపల ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అదెక్కడంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్. దాని తర్వాత ఇంకోటి వేరేది చిలకలగూడ పోలీస్ స్టేషన్. ఇలా 3 బ్లాస్ట్‌లకి వరుసగా అటెండ్ అయ్యాం. నాలుగో బ్లాస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఆ నాలుగో పార్సెల్ ఎవరికిచ్చారు అనంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో. దాన్ని స్టాప్ చేపిచ్చాం. ఆ బాంబుని తీసుకొని ఒక బాంబ్ క్యారియర్‌లో తీసుకొని రా అప్పట్లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ ఇక్కడుండేది. ఆ ఎయిర్‌పోర్ట్‌లో దాన్ని స్కాన్ చేపిచ్చి, ఆ బాంబు లోపల ఈ డిటోనేటర్స్ ఎక్కడున్నాయి, బ్యాటరీస్ ఎక్కడున్నాయి ఇవన్నీ చూసి,
నాకు ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌లో గురువు ఒకాయన ఉన్నాడు. రామ్మోహన్ అని. ఆయన ఇవన్నీ ఎక్స్‌ప్లోజివ్స్ గురించి మెయిన్‌గా నేర్పించారు. నేను అతను వెళ్ళి ఆ బాంబుని ఓపెన్ చేసి, అది కట్ చేసి దాంట్లో ఉన్న మెకానిజం ఏంది ఇవంతా చూసాం. అప్పుడు అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు తిట్టారు. క్రైమ్ సీన్స్‌లో ఏదైనా బ్లాస్ట్ అయితే వెళ్లి అవి చూడాలి గానీ, లైవ్ బాంబ్స్‌ని డిఫ్యూజ్ చేయడం అనేది నీకు చిన్న చిన్న పిల్లలు అలా ఇలా అన్నారు. అందుకని ఇటు బాంబు విషయాలొస్తే మాత్రం ఇంట్లో చెప్పను ముందుగా. ఆ తర్వాత ఇంకోసారి మహాలక్ష్మి జ్యువెలర్స్‌లో గూడా అలానే జరిగింది. వాడు హంతకుడొచ్చేసి షాప్ ఓనర్‌ని జ్యువెలరీ యజమానిని కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత అక్కడ ఒక పైప్ బాంబ్ వదిలేసిపోయాడు. నైట్ 9:30, 10 షాప్ క్లోజ్ చేసే టైంలో. ఇమ్మీడియేట్‌గా అంతా ఎతుకుతుంటే నాకు అక్కడ బ్యాగ్ దాని లోపల ఇవి దొరికింది. ఒక పైప్‌కి మెకానికల్ క్లాక్ ఉంది. ఇమ్మీడియేట్‌గా నేను రామ్మోహన్ గారికి కాల్ చేశాను. ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గరలోనే ఆయన పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్నాడు. ఇమ్మీడియేట్‌గా వచ్చేసాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే జస్ట్ 4 మినిట్స్ ఉంది. మీకు ఫోటోగ్రాఫ్స్ కూడా ఇస్తాను చూడండి. జస్ట్ ఇంక 4 మినిట్సే ఉంది. అంటే అది వచ్చి అలా టచ్ అయిందంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం చనిపోయేవాళ్ళు. అటువంటి బాంబు కూడా డిఫ్యూజ్ చేసింది. ఈ 2 సంఘటనల తర్వాత బాంబు విషయాలొచ్చినప్పుడు ఇంట్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు. వద్దా? అయితే సార్ చాలా వరకు కొన్ని కేసులు సైన్స్ వల్ల మీరు క్రాక్ చేయలేకపోతారు. సైన్స్ అనేది ఒక పెద్ద ఆబ్స్టకిల్‌గా ఉండిపోతది. అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? సైన్స్ ఈజ్ నాట్ ఇనఫ్ అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా ఏదైనా కేస్‌లో? ఆ! చాలా కేసెస్‌లో కొన్ని చాలా ఘోరాతి ఘోరమైన నేరాలు జరుగుంటాయి. అయి జరిగిన కొద్ది రోజుల తర్వాత బయటపడుతుంది. కొద్ది రోజుల తర్వాత బయటపడిన తర్వాత ఈ నేరం పలానా వాడు చేశాడని చెప్పి నాకు తెలుసని ఎవరో చెప్తారు. చెప్పిన తర్వాత వాడిని పట్టుకుంటారు. అప్పటికే బాడీ మొత్తం అంతా గూడా ఆహ్, డబ్బులు ఒకళ్ళు దొంగతనం అనుకోండి. ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుండొచ్చు. అదే రేప్ చేసుండొచ్చు. దాంట్లో మనం సేకరించే ఆధారాలన్నీ గూడా చెడిపోయి ఉండొచ్చు. అటువంటి వాటిల్లో సైన్స్ చాలా చేయడం కష్టం అనిపిస్తుంది. అటువంటి వాటిలో చాలా బాధ అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ గూడా ఇటువంటి నేరాల్లో ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మాకు ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక సైకలాజికల్ టూల్ ఉంది. పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ అండ్ నార్కో అనాలిసిస్. సో, నేను పాలిగ్రాఫ్ మీద ట్రైన్ అప్ అయ్యాను. పాలిగ్రాఫ్ మీద సీబీఐలో ట్రైనింగ్ అయ్యాను. అంటే ఎవరైనా సరే ఒక నేరస్తుడు అక్యూజ్డ్ ఎవరైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరం జరిగింది. ఈ అమ్మాయిని మానభంగం చేశారు. లేదా ఈ ఇంట్లో ఇలా దొంగతనం జరిగింది. లేదా ఒక 3 సంవత్సరాల కింద ఒక మర్డర్ జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇతనే అక్యూజ్డ్ అసలైన నేరస్తుడా కాదా తెలుసుకోవాలి. ఒక ఆఫీస్‌లో ఒక 10,00,000 రూపాయలు పోయింది. ఎవిడెన్స్ ఏమీ లేదు. 1 వీక్ కింద జరిగింది. రొటీన్‌గా ఆఫీస్ జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఆధారాలు దొరకడం కష్టం. సైంటిఫిక్‌గా దాన్ని సాల్వ్ చేయలేం. అప్పుడు మనం సైన్స్ లేదు గదా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పాలిగ్రాఫ్ గాని తీసుకొస్తే వాళ్ళందరినీ ఆల్టర్‌నేటివ్. గూడా అందరినీ గూడా ఎగ్జామిన్ చేసి ఓకే. సో వీడు చేశాడా లేదా అనేది చెప్పేదానికి ఒక దిశానిర్దేశం ఇస్తుంది. ఈ పాలిగ్రాఫ్ టెక్నిక్ అనేది. అదే విధంగా బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ గావచ్చు, నార్కో అనాలిసిస్ బట్ కావచ్చు. అవి యాక్యురేట్ ఉంటాయా సార్? అవి అక్యురసీ విషయం అలా ఉంచి వాటి వాలిడిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తీసుకొనొచ్చి ఈ మర్డర్ నువ్వు చేసావా అనంటే దాంట్లో టెస్టింగ్‌లో వీడే మర్డర్ చేసాడని మనకు తెలిసిందనుకోండి. ఇది కోర్ట్‌లో చెల్లదు. అంటే వాడికి అగెనిస్ట్‌గా వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని కొన్ని సెక్షన్స్ ప్రకారం హ్యూమన్ రైట్స్ ప్రకారం అది కొన్ని చెల్లదు. అదీ గాక ఈ సోడియం పెంటథాల్ గానీ ఇటువంటివన్నీ పెట్టినప్పుడు ఆ సోడియం పెంటథాల్ వల్ల వాడికి ఏదైనా ఆరోగ్య సమస్యలుండి ఏమన్నా అయితే ఆ! దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఓకే. ఓకే. సో, ఇటువంటివన్నీ గూడా 2006లో ఒక కేసు సుప్రీం కోర్ట్ లెవెల్‌లో జరిగింది. ఆ కేసులో ఈ పాలిగ్రాఫ్ విధానాలు గావచ్చు, లై డిటెక్షన్ ఈ సైకలాజికల్ టెస్ట్‌లన్నీ గూడా చెల్లవు అని జెప్పిచ్చారు. ఓకే. అయినప్పటికీ గూడా మేము ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పాలిగ్రాఫ్ అనేది హ్మ్. ఉంటుంది. దాంట్లో ఇన్ కేస్ పాలిగ్రాఫ్‌లో వీడు నేరస్తుడని తెలిస్తే హ్మ్. ఆ నేరస్తుడు ఇన్ కేస్ సరే దాన్ని చంపావు. హ్మ్. చంపిన తర్వాత ఆ వెపన్ నువ్వెక్కడ పెట్టావు అని హ్మ్. అడిగామనుకోండి. హ్మ్. ఈ వెపన్ నేను పలానా దగ్గర దాచిపెట్టాను. లేదా ఈయన చంపినప్పుడు ఆ రక్తపు గుడ్డల్ని ఇక్కడ పడేశాను. హ్మ్. లేదా ఈ శవాన్ని తీసుకొని వెళ్లి పలానా దగ్గర పడేశాను అని హ్మ్. విషయాలు చెప్పేటప్పుడు పంచులు అంటే పంచ్ విట్నెస్ అంటారు. హ్మ్. వాళ్ళని తీసుకొనెళ్ళి ఆ ప్రదేశాలను చూసి
అక్కడి నుంచి కానీ అవి రికవర్ గాని చేసినట్లయితే ఆ సాక్ష్యాధారాలు చెల్లుతాయి. ఓకే. సో, కాబట్టి సైన్స్ అనేది ఏదో విధంగా దొంగననేది పడుతుంది. అండ్ ఆల్సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వెరీ హ్యూమన్ ఇంపార్టెంట్ అంటారు. ఇంటెలిజెన్సే మెయిన్. ఇక్కడ సైన్స్ కంటే కూడా కామన్ సెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా ఉండాలి. సో గోయింగ్ బ్యాక్ టు మక్కా మస్జిద్ అదొక హీరోయిక్ మూమెంట్ మీకు. సో ఆల్రెడీ ఒక బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ 9 పీపుల్ చనిపోయారు. ఆ తర్వాత ఇంకో బాంబ్ ఉంది. ఒక సెల్ ఫోన్‌కి అటాచ్ అయింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ మూమెంట్‌లో మీరు ఎలా ఎళ్లారు సార్? అంటే వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? అక్కడ మామూలుగా క్రైమ్ సీన్‌కి వెళ్ళిన తర్వాత క్రైమ్ సీన్స్ ఎక్స్‌ప్లోజన్ క్రైమ్ సీన్స్ అంటే మీకు మాటల్లో తెలీదు. మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక చిన్న దీపావళి టపాకాయ పేల్చాలంటే నేను లక్ష్మీ టపాకాయ మనం ఎంతో భయపడతాం. దీంట్లో ఎలా ఉంటుందంటే ప్రెషర్ వేవ్ 1000 మీటర్స్ టు 9000 మీటర్స్ పర్ సెకండ్ ఉండే ప్రెషర్ వేవ్ వస్తుంది హై ఎక్స్‌ప్లోజివ్స్‌లో. అంటే అది 1000 రేజర్ బ్లేడ్స్‌తో సమానం. అంటే మనిషి దాని దగ్గరికి వెళ్ళాడంటే పీస్ అయిపోతారు. సో, ఒకసారి నేను ఈఆర్‌డీఎల్ పూణే మిలిటరీ బేస్‌లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఎక్స్‌ప్లోజివ్స్ మీద అప్పుడు ఒక అతను నైలాన్ షర్ట్ వేసుకున్నాడు సైంటిస్ట్. ఓకే. అతను మళ్ళీ ఒక కిందకి పోయేసి కాటన్ షర్ట్స్ వేసుకొని వచ్చాడు. అంటే బాడీలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల డిటోనేటర్స్ వైర్స్ గాని టచ్ అయితే అది యాక్సిడెంటల్‌గా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అంత తీసుకున్నాం. తర్వాత ఎన్నో బ్లాస్ట్ సీన్స్ అవన్నీ చూసాం. అందరూ కూడా పీస్ అయిపోతారు. ఆల్రెడీ మక్కా మసీదులో బ్లాస్ట్ అయిపోయి 9 మంది, 10 మంది దాకా పీస్ అయ్యి చనిపోయారు. ఎంతోమంది గాయపడ్డారు. కళ్ళ ముందే వాళ్ళందరినీ పంపిస్తున్నారు. క్రైమ్ సీన్స్‌లో మెయిన్‌గా ఇంకోటేందంటే ఒక బ్లాస్ట్ జరిగిన తర్వాత సెకండరీ బ్లాస్ట్ జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళని అలర్ట్ చేయాలనేది మాకు ట్రైనింగ్‌లో నేర్పించింది. ఇమ్మీడియేట్‌గా క్రైమ్ సీన్ అంతా గూడా మొత్తం అంతా గూడా నేను ఇంకొక అతను సెక్యూరిటీ వింగ్ పర్సన్ ఉన్నాడు. నాగసాయి, అనిల్ అని ఇద్దరున్నారు. ఒక ఏఎస్ఐ, కానిస్టేబుల్. అందరూ గూడా ఇమ్మీడియేట్‌గా ముగ్గురం అంతా గూడా తిరిగాం. తిరిగిన తర్వాత అక్కడంతా చూస్తే ఒక బ్యాగ్ తగిలిచ్చుంది. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో దానికి అపోజిట్ డైరెక్షన్‌లో బ్యాగ్ తగిలిచ్చుంది. తగిలిచ్చుంటే దాన్ని ఇక్కడ ఆల్రెడీ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. పేలిన బాంబు శకలాలు ఉన్నాయి. ఆ శకలాలను చూస్తే ఒక నల్ల డబ్బాకి ఒక మెటల్ డబ్బాకి నల్ల రంగు పూసుంది. అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ ఒకటి ఉంటే ఆ బ్యాగ్‌లో కూడా సేమ్ అటువంటి డబ్బానే ఉంది. అంటే ఇది కూడా బాంబే. ఇమ్మీడియేట్‌గా దానికి ఒక హుక్ ఒకటి తగిలిచ్చి కొద్ది దూరం వెళ్ళేసి ఒక 50 ఫీట్స్ అంత దూరం వెళ్ళేసి ఇలా లాగాం కొద్దిసేపు. ఏం కాలే. తర్వాత ఇమ్మీడియేట్‌గా బ్యాగ్‌ని తీసుకొని గట్టు మీద ఉన్నాం మేము. ఒక 8 ఫీట్స్ కిందకేసాం. 8 అడుగులు కిందకేసాం. తర్వాత అందరూ గుంటలోకి. అంటే అక్కడ మెట్లున్నాయి గుంటలాగా. అక్కడేసేసి మేము కింద పడుకున్నాం. పడుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత దాకా గమ్ముగా ఉన్నాం. అంటే ఒక్కోసారి బాంబులో ఎలా ఉంటుందంటే టిల్టింగ్ మెకానిజం అని ఉంటుంది. టిల్టింగ్ మెకానిజం అంటే ఇప్పుడు 2 వైర్స్ ఉన్నాయి. మెర్క్యూరీ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు మెర్క్యూరీ ఈ వైపుకు ఉంటుంది. దాన్ని ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, మెర్క్యూరీ ఆ 2 వైర్లకు మధ్యలో వచ్చేస్తుంది. అది గుడ్ కండక్టర్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో, కాబట్టి ఇటువంటిది ఏమన్నా ఉందేమోనని చెప్పి దాన్ని కదిలిచ్చిన తర్వాత కిందేసాం. సేఫ్‌గా దాంట్లో ఏమి టిల్టింగ్ మెకానిజం లేదని అర్థమైంది. తర్వాత నా దగ్గర అడ్వాన్స్డ్ ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ అని ఉంది. దాంతో నీట్‌గా దాంట్లో స్కాల్పెల్ బ్లేడ్ తీసుకొని నీట్‌గా కట్ చేసాం. కట్ చేసిన తర్వాత వైర్స్ ఉన్నాయి. ఆ వైర్స్ కట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. చుట్టూ 500 మంది మనుషులున్నారు. రాళ్ళు రూకుంటున్నారు. విపరీతంగా ఇలా ఉంది. అందరికీ చెప్పి ఇలా ఇక్కడ బాంబు ఉంది. అందరూ దూరంగా వెళ్ళండి అని చెప్పి అందరికీ చెప్పాము. మూవీస్‌లో చూసినట్టే చెప్పనైతే చెప్పాం గానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే మాకు ఒక పక్క గుండె దాడే. సో, మళ్ళీ వెళ్ళిపోదాము అని అనుకుంటే మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా బ్లాస్ట్ ఏదైనా అయిందంటే ఇన్ని ట్రైనింగ్స్ అయ్యాను నేను. ఈఆర్‌డీఎల్ పూణేలో ట్రైనింగ్ అయ్యాను. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, మానేసర్ హర్యానా, బ్లాక్ కమాండోస్‌కి ట్రైనింగ్ ఇస్తారు. దాంట్లో కూడా ట్రైనింగ్ అయ్యాము. ఇన్ని ట్రైనింగ్స్ తీసుకొని ఇంతమందిని సేవ్ చేయకుండా వీడు వచ్చేసాడు అని వేరే వాళ్ళు అనే కంటే కూడా నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఇమ్మీడియేట్‌గా అక్కడికి
వెళ్ళేసేసి ఆ బ్యాగ్‌లో ఉన్నటువంటి దాన్ని చూస్తే ఒక సైడ్ స్క్రూ ఊడిపోయింది. ఇంకో సైడ్ స్క్రూ అలానే ఉంది. అయ్యో! దాన్ని జాగ్రత్తగా నేను, నాగసాయి అనే అతను వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఈ ఎక్స్‌ప్లోజివ్స్ గురించి అంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇది పేలితే మేము ఏమేమైపోతాం అనేది నాకు తెలుసు. దాన్ని నిదానంగా స్క్రూ ఓపెన్ చేసాం. దాంట్లో వైర్స్ ఉన్నాయి. వైర్స్‌లో రిలే మెకానిజం ఉంటుంది ఒక్కోసారి. ఓకే. ఆ ఒక్క స్క్రూని ఓపెన్ చేయాలంటే ఒక 15 నిమిషాలు పట్టింది. చేతులంతా ఏదో మొద్దుబారిపోయేసేసి అసలు కత్తెరలతో ఏదైనా చేద్దామన్నా గానీ, ఎంత షార్ప్ అయిన కత్తెరైనా గానీ కత్తిరించలేము అన్న విధంగా చేతులు పనిచేయట్లేదు. బ్రెయిన్ ఒక పక్క మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గుండె వేగం బాగా అయిపోతుంది. సో, ఎలా అయినా చెయ్యాలని కంపల్సరీగా అనుకున్న ఒక ఛాలెంజ్ లాగా. ఛాలెంజ్ లాగా. తర్వాత ఇమ్మీడియేట్‌గా దాన్ని కట్ చేసి ఆ స్క్రూ ఓపెన్ చేస్తుంటే వైర్స్ కనిపించాయి. ఆ వైర్స్‌లో ఒక్కోసారి రిలే మెకానిజం ఉంటుంది. రిలే మెకానిజం అంటే ఏందంటే, ఎప్పుడైతే మనం కట్ చేసామో సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. దాన్ని రిలే మెకానిజం అంటారు. ఇంటి బయట మనం కాలింగ్ బెల్ ఉంటుంది కదా! అది రిలే. అవును. సో, కాబట్టి మనం ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అంటేనే అక్కడ ఠంగ్ అంటుంది. ఆ విధంగా దీంట్లో రిలే మెకానిజం ఉంటుందేమో అనుకోకు. ఏదైతే అయిందిలే అని చెప్పి భగవంతుడి మీద ప్రాణం వేసి వైర్ కట్ చేసాం. ఏం కాలేదు. రెండో వైర్ కూడా కట్ చేసాం. విడిగా తీసేసాం. డిఫ్యూజ్ అయిపోయింది బాంబు. కానీ తీసిన తర్వాత చూస్తే దానికి రిలే మెకానిజం ఉంది. ఓకే. ఒక సర్క్యూట్‌ని మొత్తం అంతా వాడు తయారు చేసి దానిపైన ఒక లిక్విడ్ లాంటిది చేసి మొత్తం సోలిడిఫై చేసేసాడు. ఓకే. ట్రాన్స్‌పరెంట్‌గా. మొత్తం ఉంది. కానీ దీంట్లో అది పేలకుండా ఉండేదానికి కారణం ఏందంటే ఒక ఆహ్, సేఫ్టీ లాక్ అని ఒకటుంది. ఆ సేఫ్టీ లాక్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. మామూలుగా కొన్ని పాత లైట్స్‌లో ఇలా స్విచ్ ఇలా ఒత్తితే ప్లస్ ఈ తె స్విచ్ లైట్ ఎలుగుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అది ఆన్ ఉందా, ఆఫ్ ఉందా అనేది స్విచ్‌ని చూస్తే తెలీదు. అవును. అటువంటి స్విచ్ ఉందక్కడ. అంటే అది మామూలుగా ఐబీఎం కంప్యూటర్స్‌కి యూజ్ చేస్తారు. ఓకే. ఐబీఎం కంప్యూటర్స్‌లో అప్పుడు మూతొచ్చేది. ఆ మూతకి దాన్ని పెట్టేసేవాళ్ళు. అటువంటి దాంట్లో ఉన్నటువంటి స్విచ్. ఆ రిలే స్విచ్ నేననుకోవడం వాడు ఆన్ చేయలేదు. వాడు ఆన్ చేసి గానుంటే నేను ఈడ కట్ చేస్తుంటే బ్లాస్ట్ అయిపోయిండేది. సో, అది ఒకటి. చాలా నారోగా దేవుడు మనల్ని రక్షించాడు అనుకోవాలి. మీరు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఆ మూమెంట్ ఎలా ఉండుంటుందో. చాలా అది తలుచుకున్నప్పుడల్లా చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు పిల్లల్ని చూసినప్పుడల్లా అరే! అప్పుడు ఏదైనా అయ్యుంటే ఏంది పరిస్థితి అలా అనిపించేది. తర్వాత కూడా అనిపించేది. కానీ అందరూ ఇంతమంది ప్రాణాలని మనం సేవ్ చేసాము. ఇంతమంది ప్రాణాలు సేవ్ అయినాయి. ఎంతోమంది మమ్మల్ని ఎత్తుకొని తిరిగారు అదంతా మొత్తం మసీద్ అంతా తిరిగారు. ఎంతోమంది వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఒక్క ఫ్యామిలీలో ఒక్క మెంబర్ చనిపోతే ఎంత ప్రాబ్లమ్ అవుతుందనేది మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను చూశాను. సో, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వేరే వాళ్ళకి కూడా రాకూడదు. ఒకవేళ అప్పుడు అక్కడ ఏమనిపిస్తుందంటే 500 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ ఇది డిఫీజ్ చేసామనుకోండి 500 మెంబర్స్ ఒకవేళ చనిపోతే మనం పోతాం అంతే. అంటే చనిపోతాను అని నేను అనుకోను. ఏదైతే అయింది అన్న తెగింపు అనేదైతే వస్తుంది. మనకి టెక్నాలజీ మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు నాకు అప్పుడు వర్క్‌లో ఏందంటే ఒక సిన్సియారిటీ ఉండేది. ఒక డెడికేషన్ ఉండేది. హానెస్టీ, హార్డ్ వర్కింగ్. మనిషికి ఉండవలసిన 5 లక్షణాల్లో లాస్ట్‌ది హ్యుమానిటీ. ఈ చేతికి బొటనవేలు లేకుండా ఉంటే ఎలా ఈ చెయ్యి సిన్సియారిటీ, డెడికేషను, హానెస్టీ, హార్డ్ వర్క్ ఇవన్నీ పనికిరావు. హ్యుమానిటీ అనేది ఉండాలి. కాబట్టి నేను సైన్స్‌తో పాటు హ్యుమానిటీని మిక్స్ చేశాను. సో, కాబట్టి దేవుడు ఇటువంటి పనులు మన కోసం కాదు కదా చేసేది. వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం. వేరే వాళ్ళ కోసం చేస్తూ చనిపోతే ఏమంత బాధ అనిపించదు. ఎంతమంది సైనికులు ఇప్పుడు మన భారతదేశం బార్డర్స్ చుట్టూ ఉంటూ అందరూ ఎంత కష్టపడుతుంటారు. మైనస్ టెంపరేచర్స్‌లో విపరీతమైన ఎండల్లో ఎవరో రారు అక్కడ. అయినప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఆ ఎండల్లో ఇలా చేస్తుంటారు. వాళ్ళకంటే మాదేముంది. మీరు ఆల్మోస్ట్ క్లోజ్ టు వాట్ దే డూ. వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్. సో, వాళ్ళే ఇంతమంది ప్రాణాలు తెగించేస్తుండగా ఇదేముంది. ఒకవేళ ఇలా అయిందనుకోండి గర్వంగా చెప్పుకుంటారు. ఇలా ఇంతమందిని కాపాడుతూ ఇలా అయిందంటారు. ఇవాళ రేపు రోడ్డు దాటుతుంటే చనిపోతున్నారు. నిన్ను చూడు ఎవరో బైకర్స్ పోయి ఫాస్ట్‌గా కొట్టేసి చనిపోయారు. రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తూనే ఒక కాలం అంతా ఏ విధంగా చనిపోయారు అనేది యాక్సిడెంటల్. వాళ్ళందరూ
చావు వచ్చి చనిపోయిన వాళ్ళు కాదు, యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళు. సో ఆ లిస్ట్లో ఉండటం కంటే ఈ లిస్ట్లో ఉండడం ఎంతో మంచిది కదా. Yes, sir. అది. ఇలాంటిది ఇంకో మూమెంట్ మీకు మహాలక్ష్మి ఇందాక అన్నట్టు మీరు మహాలక్ష్మి జ్యువెలరీ షాప్లో జరిగింది. 4 minutes సార్, అసలు అది ఆలోచిస్తేనే ఎలా మీకు టైం. అది కట్ చేసేసిన తర్వాత చూస్తే 4 minutes. బాంబ్ డిఫ్యూజ్ అయిపోయిందిలే అన్న దాంట్లో ఉన్నాం మేము. సరే అది ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లాగా ప్లాస్టిక్ లోపల మెకానికల్ క్లాక్ని ఫిక్స్ చేసి ఉన్నారు. దాంట్లో మినిట్స్ నీడిల్ అవర్స్ నీడిల్ తీసేశారు, సెకండ్స్ నీడిల్ తీసేశారు. ఇక్కడ ఏదైతే ఆ ముందు 12 o'clock పొజిషన్ ఉంటుందో అక్కడ ఒక వైర్ పెట్టాడు, ఇంకో వైర్ని కట్ చేసిన వైర్ని ఈ మినిట్స్ నీడిల్కి కట్టాడు. వాడు కాల్ చేసేసి దాన్ని అక్కడ పడేసిపోయాడు. ఆ మినిట్స్ నీడిల్ కాస్త వచ్చేసి ఈ 12 o'clock పొజిషన్లో ఉన్న దీనికి ఇలా టచ్ అవుతూనే సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది. అలా మెకానికల్ క్లాక్తో అలా పెట్టాడు. మాకు ఇంకా నువ్వు మక్కా మసీదులో బాంబు డిఫ్యూజ్ చేయాలి, మీకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఇవన్నీ రాసి పెట్టినారు. అందుకోసమని దేవుడు అలా చేసేయడము. 4 minutes చూస్తే మీకైనా సరే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. లీగల్ డిజైర్ అని వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళు అన్ని ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇన్ కాన్వర్జేషన్ విత్ తరు సురేష్, జాయింట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని ఒక ఆర్టికల్ వేశారు. దాంట్లో నేను ఎలా ఎన్ని బాంబులు ఎలా డిఫ్యూజ్ చేశాను వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా విత్ వేసి ఉన్నాయి, మీరు చూడండి. ఎస్ సార్, డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు సార్, ఏంటంటే ఈ కరెంట్ సినారియోలో ఇలా బాంబ్ డిఫ్యూజ్ చేయడం ఇస్ నాట్ అడ్వైస్డ్ టు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్. బట్ అప్పట్లో మీరు ఇంత టిపికల్ సిచ్యువేషన్స్లో బాంబ్ డిఫ్యూజ్ చేసిన ఈ మెక్కా మస్జిద్ అన్నా లేకపోతే మహాలక్ష్మి, మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేరు అని అంటారు సార్? ఇప్పుడు సినారియో వేరే అమ్మా. ఇప్పుడు 93లో నేను జాయిన్ అయినప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ అంటేనే మాకే కొత్త, ప్రజలకి ఏం అవగాహన ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఎవరికి తెలియదు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది డైనమిక్ ఫీల్డ్ ఇలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వచ్చింది, ఆడియో వీడియో అథెంటికేషన్ వచ్చింది, డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఈ టెక్నాలజీస్తో మనం ముందుకెళ్తున్నాం. అప్పట్లో మాకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ బాంబ్స్ ఈఆర్డిఎల్ పూణేలో ట్రైనింగ్ అయ్యాను, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్లో ట్రైనింగ్ అయ్యాను, బీపీఆర్ఎండిలో ట్రైనింగ్ అయ్యాను. ఈ ఎక్స్ప్లోజివ్స్ మీద ఎలా డిఫ్యూజ్ చేస్తారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనే విషయాల మీద ట్రైనింగ్ అయ్యాను. నేను ఈయన రామ్మోహన్ గారు స్పెషల్గా ఎన్ఎస్సిలో ఈ ఎక్స్ప్లోజివ్స్ మీద ట్రైనింగ్ అయ్యాము మేము. సో ఇన్ని గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ ఇప్పించాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని అలా ట్రైనింగ్ చేయించారు. చేయించినప్పుడు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మేము చేస్తామనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనకి బడ్జెట్స్ అన్నీ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులో వచ్చాయి. అప్పట్లో ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ ఏమీ లేవు. సో కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఏదైనా బాంబు ఉందనుకోండి, ఇక్కడే కూర్చొని మానిటర్లో చూస్తూ రోబోని అక్కడ పంపించేసి దాన్ని కట్ చేయొచ్చు. వాటర్ జెట్ డిస్టర్బర్ ఉంటుంది, దానికి పెట్టేస్తే దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది మొత్తం. ఎక్కడైతే డిటోనేటర్ ఉందో అది చూపిస్తుంది ఎక్స్రే. సో దాని మీద ఇమీడియట్గా బ్లాస్ట్ చేస్తే అది డిఫ్యూజ్ అయిపోతుంది. అంటే మన టెక్నాలజీను ఫార్వర్డ్ వెళ్ళింది, ఇంకా బాంబ్ చేసే వాళ్ళ టెక్నాలజీ కూడా బెటర్ అయిందంటారు. వాళ్ళ టెక్నాలజీ అనేది వాళ్ళ సిగ్నేచర్స్ తెలిసిపోతాయి. మామూలుగా ఇటువంటివన్నీ కూడా బాంబర్ సిగ్నేచర్ అని అంటారు. ఈ బాంబర్ సిగ్నేచర్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోజివ్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఈ మక్కా మసీదులో బాంబు పేలింది. పేలిన తర్వాత అక్కడ అజ్మీర్ దర్గాలో ఒక బాంబు సేమ్ ఇదే విధంగా పేలింది. పేలినప్పుడు అక్కడ దొరికినటువంటి భౌతిక సాక్ష్యాధారాలు ఇక్కడ ఉన్నాయి, రెండు ఒకటే. ఇక్కడ దొరికినటువంటి పేలకుండా ఉండే బాంబు మీద 2 అనే అంకె ఉంది, అక్కడ ఉన్న దాని మీద 3 అనే అంకె ఉంది. అంటే ఇక్కడ 1, 2 అనేటి పేలయ్యి అక్కడ 4 పేలింది, 3వది పేలలేదు అని మేము ఐడియాకి వచ్చాం. దాని మీద 3 అని ఉంది. అదేవిధంగా ఇక్కడ మాకు దొరికిన ఎవిడెన్స్లో కూడా దాని లోపల పైప్ లోపల వాడు ఏం చేశాడంటే ఆర్డిఎక్స్ టీఎన్టీ మిక్చర్ వేసి పైన తెలుగు పేపర్స్ అనేటివి పెట్టాడు. దాని మీద శుక్రవారం మే అని అలా ఇలా రాస్తుంది, అంటే ఇది హైదరాబాద్ అని కూడా రాస్తుంది. సో ఇక్కడిదే ఆ పేపర్. సో ఇవన్నీ దాని ఐడెంటిటీ తెలుస్తుంది, నన్ను ఎక్కడ తయారు చేశారు అనేది అది చెప్తుంది.
సో, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి లింక్ సిమిలారిటీస్ ఉంటే దాన్ని బాంబర్ సిగ్నేచర్ అంటారు. అదేవిధంగా రీసెంట్‌గా అది దిల్‌షునర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. యెస్. ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో దొరికినటువంటి ఆధారాలు, పూణేలో దొరికిన హ్మ్. ఆధారాలు ఈ 2 ఒకటే. ఓకే. ఇవన్నీ గూడా ఈ ఎన్ఐఏకి కావచ్చు, మన డీజీపీ గారికి వీళ్ళందరికీ గూడా నన్ను పిలిచినప్పుడు నేను ఇవన్నీ చెప్తాను. యాజ్ ఎ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌గా నేను చేసే పనేందనేది మీకు తెలియాలి అనంటే, ఏదైనా నేరం జరిగినప్పుడు అంటే దొంగతనం గావచ్చు, మర్డర్ గావచ్చు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కావచ్చు, ఓకే. ఎక్స్‌ప్లోజన్ గావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అటువంటి నేరాలు జరిగినప్పుడు ఆ నేరాల్లో ఉండేటువంటి నేరం ఎలా జరిగిందని ప్రూవ్ చేసేటువంటి భౌతిక సాక్ష్యాధారాలు, ఫిజికల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్, సత్యాన్ని చెప్పేటువంటి మౌన సాక్ష్యాలు వాటిల్ని కలెక్ట్ చేసి దర్యాప్తు అధికారికి ఇచ్చి వీటిల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించి దీని ద్వారా ఫర్దర్‌గా ఇలా ఏమన్నా చేయండి. దీని మీద కెమికల్ అనాలిసిస్ చేసి దీంట్లో ఉన్న కాంపోజిషన్ ఏంది? దీంట్లో ఉన్న ఇది హై ఎక్స్‌ప్లోజివా? లో ఎక్స్‌ప్లోజివా? ఇటువంటి ఎక్స్‌ప్లోజివ్ ఇంతకుముందు జరిగిన సంఘటనలో దానికి ఏమన్నా ఉందా? దీనిలో డీఎన్ఏ ఇతందా? ఇప్పుడు అక్యూజ్డ్ షర్ట్ మీద ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్, క్రైమ్ సీన్‌లో ఉన్న బ్లడ్ స్టెయిన్ 2 ఒకే రక్తం గ్రూపా? డీఎన్ఏ కూడా మ్యాచ్ అయిందా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించి చేస్తారు. ఓకే. వీటిలన్నిట్లో నేను దర్యాప్తు అధికారికి సహాయపడడం నా పని. మరి అప్పట్లో మీరు సిమ్‌ల త్రూ లేకపోతే ఫోన్స్ త్రూ ట్రాక్ చేసేవాళ్ళు కదా సార్! ఈ బాంబ్స్ అనేటివి. ఫోన్‌కి అటాచ్ చేస్తే. కానీ ఆ! ఇప్పుడు రైట్ నౌ సిట్యుయేషన్ మనకి ఎంక్రిప్టెడ్ అని, ఈ సిమ్స్ అని చాలా చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఎలా ఇప్పుడున్న ఉంటుంది? టెక్నాలజీ వేరే, అప్పుడున్న టెక్నాలజీ వేరే. అప్పుడున్న టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిమ్ దొరికిందనుకోండి. ఇప్పుడు మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్‌లో ఒక సిమ్ ఉంది. ఆ సిమ్ దొరికింది. ఆ సిమ్‌లో మనకేం తెలుస్తుంది? ఇది ఎక్కడ రిజిస్టర్ చేశారు? ఓకే. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ మూవ్ అయింది ఈ ఫోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్తున్నాము. వెల్కమ్ టు బెంగుళూరు. ఎయిర్‌టెల్ నెట్వర్క్, వచ్చేటివి. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అట్లా వస్తుంది కదా! అలా దానికి మెసేజెస్ వస్తే వీడు ఎక్కడెక్కడ వెళ్ళాడు? ఏంది? ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? ఇటువంటి కీలక సమాచారాలు. అంతేకాకుండా ఇవి ఏ టవర్ లొకేషన్స్ ఎక్కువ తిరిగింది అక్కడున్న ఫోన్ నంబర్స్‌ని బట్టి అవన్నీ తెలుస్తాయి. మరి ఇప్పుడు మారిపోయింది కదా సార్! ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది. ఇంకా అడ్వాన్స్ అయింది. దీనివల్ల ఇప్పుడు మీకు పబ్లిక్‌కి కూడా చెప్పకూడనటువంటి విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. మామూలుగా కొంతమంది చెప్తారు కదా! వీడి చేతికి గ్లౌస్ ఏసుకొని దొంగతనం చేశాడని చెప్పి ఐఓ చెప్పాడు. నెక్స్ట్ టైము గ్లౌజెస్ గ్లౌస్ ఏసుకోకుండా చేశాడంటారు. ఏసుకుంటాడు కదా! నెక్స్ట్ టైమ్ అంటే వాడు ఏసుకున్నా ఏం కాదు. ఫోరెన్సిక్ విషయాలు తెలిసిపోతది. ఎన్నో సంగతులుంటాయి. ఓకే. ఎవడైతే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడో వాడు ఈజీగా దొరికిపోతాడు. ఎక్కువ ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాడిని ఈజీగా పట్టేసేయొచ్చు. సో, కాబట్టి ప్రాబ్లమ్ అనేది ఏముండదు. సైన్స్ మీద నమ్మకం ఉండాలి. సైన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నీకు ఈ సిమ్ కార్డ్స్ మీద దీని మీద ఎలా మనం పట్టుకోవచ్చు అనే నాలెడ్జ్ లేదు అనుకోండి. ఆ క్రైమ్ సీన్‌లో నీకు అది దొరికినా ఏం తెలీదు. ఒక బ్లడ్ స్టెయిన్ దొరికింది. దానివల్ల ఉపయోగం తెలిసుండాలి. ఒక ఫుట్ ప్రింట్ దొరికింది. దాని ఉపయోగం తెలిసుండాలి. ఇలా అక్కడ క్రైమ్ సీన్‌లో ఉండేటువంటి భౌతిక సాక్ష్యాధారాలు ఏంది అనే విషయం తెలుసుంటేనే తెలుస్తుంది. అడ్వాన్స్డ్‌గా ఉండాలి నాలెడ్జ్. యెస్ సార్. అయితే ఒక క్రైమ్ సీన్ వచ్చింది సార్ ఇప్పుడు మీకు. ఒక గ్రూసమ్ మర్డర్ అనుకోండి. అండ్ యూ వాక్ ఇంటూ ద క్రైమ్ సీన్. ఫస్ట్ 30 మినిట్స్‌లో ఎలా ఉంటుంది సార్? అంటే ఏం టచ్ చేస్తారు? కెన్ యూ వాక్ అస్ త్రూ సినిమాలో చూసినట్టు ఉంటుందా? లేకపోతే ఏమైనా డిఫరెంట్‌గా ఉంటుందా? మామూలుగా ఏదైనా సరే ఒక క్రైమ్ జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సిటీ పోలీస్‌లో క్లూస్ ఆఫీసర్‌ని. నాకు ఒక మర్డర్ జరిగినట్టుగా క్రైమ్ అక్కడ మెయిన్ కంట్రోల్ నుంచి విషయం తెలుస్తుంది. ఓకే. ఇమ్మీడియేట్‌గా మాది క్లూస్ టీమ్ అంటారు. క్లూస్ యెస్. టీమ్ అంటే ఫుల్ ఫామ్ ఏందంటే క్రైమ్ ల్యాబొరేటరీస్ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్. దాన్ని క్లుప్తంగా క్లూస్ అంటాం. అది ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చేత స్థాపించబడింది. 1998 4th జులై ఓకే. ఇన్ సీసీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్. ఫస్ట్ సీను ఐ యామ్ ది ఫస్ట్ ఆఫీసర్ హూ రిక్రూటెడ్ ఇన్ దట్ క్లూస్ టీమ్. క్లూస్ టీమ్. అయితే నాతో పాటు ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఒక ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్. మేమందరం కలిసి నేరస్థానానికి వెళ్తాం. నేరస్థానానికి వెళ్ళే ముందు అక్కడ ఫస్ట్ ఐఓ ఎవరైతే ఉంటారో ఆ ఐఓకి నేరస్థలాన్ని మొత్తం ప్రొటెక్ట్ చేయమని చెప్తాం.
ప్రొటెక్షన్ అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? నేరస్థలాన్ని. హ్మ్. నేరస్థలంలోకి ఎవరు వెళ్ళకుండా హ్మ్. ప్రొటెక్ట్ చేయండి అని చెప్తాం. హ్మ్. అక్కడ 3 రకాల ప్రొటెక్షన్‌లుంటాయి. హ్మ్. ఒకటేమో పర్సనల్ ప్రొటెక్షన్. హ్మ్. పర్సనల్ ప్రొటెక్షను, క్రైమ్ సీన్ ప్రొటెక్షను, తర్వాత విక్టిమ్ ప్రొటెక్షన్. ఓకే. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్టు? విక్టిమ్ ప్రొటెక్షన్. విక్టిమ్‌కి. కాబట్టి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే, బాధితులుంటే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి షిఫ్ట్ హ్మ్. చేయడం ఇటువంటి పనులన్నీ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మక్కా మసీద్ బ్లాస్ట్ కేసులో హ్మ్. కావచ్చు, ట్విన్ బ్లాస్ట్‌లు జరిగాయి గదా! మన ఇక్కడ ట్విన్ బ్లాస్ట్ హ్మ్. కేసు మన గోకుల్ చాట్, లుంబిని హ్మ్. పార్క్ హ్మ్. ఇటువంటివి జరిగినప్పుడు అందరికీ మామూలుగా చిన్న చిన్న దెబ్బలు తగలవు. చాలా హ్మ్. ఇంజ్యూరీస్ జరుగుతాయి. ఆ హ్మ్. ఇంజ్యూరీస్ కొంతమందికి చేతులు పోయుంటాయి, హ్మ్. కాళ్ళు పోయుంటాయి. ఇలా వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? వాళ్ళ ప్రాణాలు మనం కాపాడాలి. హ్మ్. అదే మనకి ప్రైమరీది. హ్మ్. ఈ అమాయకుల ప్రాణాలందరినీ కాపాడడానికి చూడాలి. ఫస్ట్ ప్రొటెక్షన్ అది. ఓకే. సెకండ్ ప్రొటెక్షన్ మనం గూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, హ్మ్. లేదా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అక్కడంతా గూడా షార్పు ఈ మెటాలిక్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. హ్మ్. అవి కాళ్ళలోకి గాని అలా ఎక్కిపోయినాయంటే కష్టం. హ్మ్. హార్డ్ షూస్ ఏసుకోవాలి. మన ఫుట్ ప్రింట్స్, షూ ప్రింట్స్ అక్కడ రాకుండా షూస్‌కి ఓకే. గ్లోవ్స్ ఓకే. ఏసుకోవాలి. ఓకే. బాడీ గ్లోవ్ ఏసుకోవాలి హ్మ్. ఒక్కోసారి పరిస్థితులను బట్టి. హ్మ్. చేతులకు కంపల్సరీగా గ్లోవ్ హ్మ్. ఏసుకోవాలి. మాస్క్ ఏసుకోవాలి. మన హెయిర్ అక్కడ పడకూడదు. హ్మ్. కాబట్టి తలకి గూడా ఒక డాక్టర్ క్యాప్ లాగా ఒకటుంటుంది. హ్మ్. దాన్ని వేసుకోవాలి. ఈ ఎవిడెన్స్ మిస్ మ్యాచ్ ఎవిడెన్స్ అవ్వకుండా. ఇటువంటి ప్రొటెక్షన్స్ అన్నీ తీసుకోవాలి. హ్మ్. ఈ రకాల 3 ప్రొటెక్షన్‌లు తీసుకోవాలి. హ్మ్. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ పోయినప్పుడు అందరూ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళు నీళ్లు కొట్టేసుంటారు. హ్మ్. ఒక్కోసారి పైనుంచి పెద్ద పెద్ద పెచ్చులు అలా వచ్చి తల మీద ఓకే. పడతాయి. ఓకే. ఓకే. ఈ హైకోర్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ ఆ డెబ్రీస్ అవి తీసేదానికి పనోళ్ళని తెప్పిస్తే పైనుంచి వచ్చి ఒక చిన్న ఇది పడి చిన్న పెళ్ళే. ఓకే. ఓకే. కానీ అంత హిట్‌కి అతనికి నోట్లోంచి నురగలొచ్చేసి అలా ఓహ్! అయింది. ఓకే. సో, కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతాయి. హ్మ్. కాబట్టి మనం ప్రొటెక్షన్ తీసుకోవాలంటే తలకి హెల్మెట్ లాంటిది అటువంటి హ్మ్. వాటిలో ఏసుకోవాలి. ఇవన్నీ పర్సనల్ ప్రొటెక్షన్. హ్మ్. సో, మీరేమడిగారు క్రైమ్ సీన్‌లో ఎలా మీరెలా చేస్తారు? ఉంటుంది? ఫస్ట్ ప్రొటెక్షన్ హ్మ్. చేసుకోవాలి నేరస్థలాన్ని. తర్వాత నేరస్థలంలోకి మేము ఎప్పుడైతే రీచ్ అవుతామో, హ్మ్. అక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి హ్మ్. క్రైమ్ సీన్‌లో. హ్మ్. 2 లెవెల్ ప్రొటెక్షన్, 3 లెవెల్ ప్రొటెక్షన్ ఓకే. ఉంటుంది. 2 లెవెల్ ప్రొటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మర్డర్ అయింది లేదా దొంగతనం అయింది. హ్మ్. ఈ డోర్‌కి ఒకటేస్తాం. హ్మ్. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అని. ఓకే. ఓకే. ఆ! టేపేసేస్తారు. టేపేసేస్తాం. మళ్ళీ ఇంకో 10 అడుగులు, 25 అడుగుల దూరంలో ఇంకో ఎంట్రీ ఏదైనా ఉంటే అక్కడ టైపేస్తాం. హ్మ్. అంటే 2 లెవెల్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేనొచ్చాను. నా దగ్గర అడ్వాన్స్‌డ్ ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ హ్మ్. కిట్ ఉంటుంది. బ్లడ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఉంటుంది. హ్మ్. ఎక్స్‌ప్లోజన్ టెస్ట్ కిట్ ఉంటుంది. నార్కోటిక్ టెస్ట్ కిట్ ఉంటుంది. హ్మ్. ఇలా రకరకాల కిట్స్ అన్నీ ఒక 10, 20 దాకా ఉంటాయి. ఓకే. వాటిలన్నిటిని తీసుకొనొచ్చేసి ఈ క్రైమ్ సీన్ అంతా ఈ కిట్సే నిండిపోతాయి. హ్మ్. సో, కాబట్టి నాకు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఫోటోగ్రాఫర్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయో, వీడియోగ్రాఫర్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే హ్మ్. ఉన్నాయో, ఓకే. ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఏమన్నా అవన్నీ గూడా సెకండ్ జోన్‌లో పెట్టుకోవాలి. ఓకే. దీన్ని స్టేజింగ్ ఏరియా అంటారు. హ్మ్. ఆ ఏరియాలో పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు కావాల్సిన దాన్ని తెచ్చుకోవాలి. హ్మ్. ఈ లోపలికి ఎంట్రీ అవుతారు గదా! అప్పుడు గూడా అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తిని పెడతారు. హ్మ్. ఎంట్రీ, ఎగ్జిట్ లాగ్. ఎవరు లోపలికి ఎంటర్ అయ్యారు? హ్మ్. ఎవరు ఎగ్జిట్ అయ్యారు? హ్మ్. ఇవన్నీ ఉంటుంది దాంట్లో డేటా. ఓకే. ఒక కేస్‌లో ఏమైందంటే అక్కడ ఫింగర్ ప్రింట్ ఒకటి దొరికింది. హ్మ్. ఫింగర్ ప్రింట్ అన్నీ చెక్ చేస్తే ఎవరియి దొరకల. హ్మ్. లాస్ట్‌కి చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్స్ దొరికింది. సీనియర్ ఓకే. పోలీస్ ఓకే. ఆఫీసర్. ఓకే. దాంతో మ్యాచ్ అయింది. ఆ! ఆ! అంటే ఎవరైనా వచ్చి అక్కడక్కడ తెలియకుండా అట్ట చేయి టచ్ చేసా. పెడతారు. ఓకే. టచ్ చేస్తారు. కాబట్టి ఎవరెవరు వచ్చారనేదిగా ఉంటే మనం అప్పుడు ఓకే. 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 చూసుకోవచ్చు. హ్మ్. సో, కాబట్టి ఎంట్రీ, ఎగ్జిట్ హ్మ్. లాగుంటాయి. ఫోటోగ్రాఫ్స్ తీస్తాం. ఫోటోగ్రఫీ లాగుంటుంది. హ్మ్. ఎవిడెన్స్ ఏవైతే కలెక్ట్ చేస్తామో ఎవిడెన్స్ లాగుంటుంది. హ్మ్. ఇలా 3 లాగ్స్ మెయింటైన్ చేస్తాడు. ఓకే. ఓకే. ఎవరు? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఓకే. ఈ క్రైమ్ సీన్‌లోకి వెళ్ళినప్పుడు కూడా నేరస్థలాన్ని మామూలుగా అలా తిరిగేసేసి కత్తి ఇక్కడుంది, బాడీ ఇక్కడుంది, హ్మ్. బ్లడ్ ఇక్కడుంది ఇలా లేదు. హ్మ్. దాన్ని గూడా శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా మొత్తం అంతా గూడా చెక్ చేయాలి. ఓకే. దాంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. డ్రాయింగ్ కూడా ఏస్తారు. ఆ! ఏస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా చెక్ చేస్తారు. హ్మ్. జోన్ మెథడ్ అని, హ్మ్. స్ట్రిప్ మెథడ్ అని, హ్మ్. గ్రిడ్ మెథడ్ అని, స్పైరల్ మెథడ్స్ అని, హ్మ్. పై మెథడ్స్ అని అక్కడ ఉన్నటువంటి ఆహ్, పరిస్థితులను బట్టి, హ్మ్. దాన్ని బట్టి ఏ మెథడ్ ఇక్కడ యూజ్ చేయాలి అనేది ఓకే. డిసైడ్ చేసుకొని, ఆ మెథడ్‌లో శాస్త్రీయంగా నేరస్థలాన్ని పరిశీలిస్తారు. హ్మ్. సో, పలానా దగ్గర ఒక జోన్‌లో నీకు కత్తి దొరికింది. హ్మ్. ఆ కత్తి ఇమ్మీడియేట్‌గా తీసేసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకొని అవన్నీ చేయకూడదు. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక నంబర్ పెట్టుకోవాలి. హ్మ్.
తర్వాత నెక్స్ట్ ఇంకో దగ్గర ఇంకో ఫుట్ ప్రింట్ ఉంది, నంబర్ 2 అక్కడ పెట్టారు. తర్వాత ఇంకో దగ్గర సిగరెట్ బట్ట ఉంది, నంబర్ 3 అక్కడ పెట్టారు. సో ఈ విధంగా నంబర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆధారాలు దొరుకుతాయి వాటికి పెట్టుకోవాలి. అవన్నీ ఎవిడెన్స్ మార్కర్స్ అంటారు. ఇలా సెర్చ్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ మార్కర్స్ పెట్టిన తర్వాత రికార్డింగ్ అన్నీ చేసుకోవాలి. ఎలా రికార్డ్ చేయాలి, లిఫ్టింగ్ ఎలా చేయాలి, ప్యాకింగ్ ఎలా చేయాలి, ఈ కలెక్షన్ ఎలా చేయాలి అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా కత్తి ఉంది, ఆ కత్తిని నువ్వు క్లోజ్గా చూడాలనుకున్నావు, సో అప్పుడు చివర్లో 2 ఇలా పట్టుకొని ఎత్తి చూడాలి. అంతేకాదు దాన్ని ఇలా పట్టుకొని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఆడ కత్తి పొడి చేస్తుంటారు, సినిమాల్లో మరి ఎగ్జాక్ట్గా కత్తిని ఇలా తీసేసి చూసి మళ్ళీ అలా పెట్టడం ఇవన్నీ చేయకూడదు. అదేవిధంగా అక్కడ ఉంటే ఆ వెపన్ని తీసుకొని రీసెంట్గా కాల్చే స్మెల్ చూసి ఆడ పెట్టడం ఇవన్నీ చేస్తారు. ఇటువంటివన్నీ గ్లౌజెస్ వేసుకోకుండానే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్లౌజెస్ వేసుకున్నా కానీ అక్కడ దాని మీద ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ స్మజ్ అయిపోతాయి మొత్తం. దానికి స్మెల్ ఉంటుంది. ఒక్కొక్క బాడీ ఓడర్స్ సపరేట్గా ఉంటాయి. ఈ బాడీ ఓడర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసేదానికి డాగ్ స్క్వాడ్ ఉంటుంది. ఇప్పుడు క్రైమ్ సీన్ అనేది జరిగిన తర్వాత మేము 5 ప్రదేశాల్లో ముఖ్యంగా చూస్తాం. లైన్ ఆఫ్ అప్రోచ్, వాడు ఈ ఇంట్లో దొంగతనం అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచి వచ్చాడు వీడు, ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి ఇలా నడిచి వచ్చాడు, వచ్చిన తర్వాత ఈ తలుపుని బ్రేక్ చేశారు, పాయింట్ ఆఫ్ ఎంట్రీ, ఇది సీన్ ఆఫ్ అఫెన్స్. మళ్ళీ ఈ వెనక వైపు తలుపు తీసి వెళ్ళాడు, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్, లైన్ ఆఫ్ రిట్రీట్. ఇలా 5 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా మనకి కనిపించట్లేదు, ఏమి కంటికి కనిపించేటువంటి సాక్ష్యాలు ఏవి ఉండవు. నేరస్థలంలో ఉండేటువంటి సాక్ష్యాధారాలన్నీ కంటికి కనిపించు, ఏదో బ్లడ్ స్టైన్ నైఫ్ లాగా చనిపోయిన వ్యక్తిలాగా కనిపించవు. అవి కంటికి కనిపించినటువంటి మౌన సాక్ష్యాలు. ఆ సైలెంట్ ఎవిడెన్సెస్ ని మనం కలెక్ట్ చేయాలి. సో వాటిని బిఫోర్ దట్ ఏం చేయాలి, ఈయన క్లూస్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అపార్ట్మెంట్లో జరిగింది, ఈ అపార్ట్మెంట్లో పైన వాడు ఏమైనా వచ్చి ఇక్కడ చంపేసి వెళ్ళిపోయాడా, లేకుంటే కింద వాడు వచ్చి ఏమైనా దొంగతనం చేసాడా, ఈ అనుమానాలు ఉంటాయి. వాళ్ళు పోయి అడగలేరు కదా, మీరు ఏమైనా దొంగతనం చేశారా అని అడగరు. ఇమీడియట్గా డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తారు. ఇక్కడ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, వాడు దొంగ కల్ప్రిట్ ఎక్కడెక్కడ టచ్ చేస్తాడు అవన్నీ చూసిన తర్వాత ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఫస్ట్ స్మెల్ చూపిస్తాడు. ఎంట్రీ పాయింట్ దగ్గర స్మెల్ చూపించినప్పుడు అది ఎలా వెళ్తుంది, ఫస్ట్ స్టార్టింగే కదా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, బస్ స్టాప్ నుంచి వచ్చాడు అనుకున్నాం కదా, బస్ స్టాప్ దాకా వెళ్తుంది అది. ఓహో ఇలా వచ్చాడు, లేదు ఇది 3rd ఫ్లోర్కి వెళ్ళింది, పలానా రూమ్కి వెళ్ళింది అంటే 3rd ఫ్లోర్ వాడు అక్కడ వాడు. తర్వాత పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అక్కడ టచ్ చేస్తున్నాడు కదా, అక్కడ స్మెల్ చూపిస్తారు. టచ్ చేసినప్పుడు వాడు ఎలా వెళ్ళాడు అనేది తెలుస్తుంది. సో ఒకవేళ చంపేసి వెళ్ళిపోయారు, ఆ చనిపోయిన తర్వాత ఈ బాడీ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, చనిపోయిన వాళ్ళు ఆ బాడీ ఫ్లూయిడ్ స్మెల్ అనేది క్యారీ అవుతుంది, వీడు ఎలా వెళ్ళాడు అనేది చూపిస్తుంది. సో ఇలా అన్నీ కూడా ఈ 5 ఏరియాల్లో కంపల్సరిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని చెప్తున్నాను, ఎలా ఉంటుంది ఒక సీన్ అని తెలుసు, క్రైమ్ సీన్ ఎలా ఉంటుంది, ఇలా ఇవన్నీ చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అవన్నీ అయిన తర్వాత ఈ నంబర్స్ అన్నీ పెట్టిన తర్వాత వాటిని ఎలా లిఫ్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి అనేది కూడా సైంటిఫిక్ పద్ధతి. అలా లిఫ్ట్ చేస్తాం మనం. లిఫ్ట్ చేసి అవన్నీ చూస్తాము. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాడు. క్రైమ్ సీన్లో ఈ నంబర్స్ అన్ని పెట్టేసిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసేదానికి మీరు ఇంతకుముందు అన్నారు కదా, స్కెచెస్ ఇవన్నీ వేస్తారు కదా, ఇటువంటి పద్ధతులు 5 ఉన్నాయి రికార్డ్ చేసే పద్ధతులు. నేరస్థలాన్ని రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫోటోగ్రఫీ, సెకండ్ వీడియోగ్రఫీ, 3వది వచ్చి స్కెచింగ్, 4వది వచ్చి అబ్జర్వేషన్ నోట్స్, 5వది వచ్చి ఆడియో రికార్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో రాబరీ జరిగింది, వాడు ఎలా ఉన్నాడో చెప్పని మిమ్మల్ని అడిగాము, అడిగితే వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్తాను, నువ్వు నిదానంగా చెప్పమ్మా నేను రాసుకుంటాను, కుదురుతుందా, కుదరదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఆ ఫ్లోలో వాళ్ళు వదిలేసేయాలి, మనం రికార్డ్ చేసుకోవాలి వాయిస్. అవన్నీ కూడా ఆడియో రికార్డింగ్. ఇలా 5 పద్ధతుల్లో క్రైమ్ సీన్ని మనం రికార్డ్ చేసుకోవాలి. ఇలా రికార్డ్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోతే స్కెచ్ కూడా ఉంటుంది. స్కెచ్ వేసుకుంటాడు, నార్త్ వైపుకి తిరిగి దాని ప్రకారం ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ అన్ని చూపిస్తూ ఒక రఫ్ స్కెచ్ అనేది గీసుకుంటుంది. కోర్టుకు సబ్మిట్ చేసే దాంట్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత
అక్కడ ఎవిడెన్స్ అన్నీ కూడా ఒక్కోదాన్ని గ్లౌస్ వేసుకొని నీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఎవిడెన్స్ చాలా దగ్గరలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ 5 ఉన్నాయి. ఓకే. 5 ఉన్నప్పుడు 5కి ఒకే గ్లౌవ్ వేసుకొని చేయకూడదు. ఓకే. నవే డేస్ డిఎన్ఏ టెక్నాలజీ ఉంది కదా. సో కాబట్టి మామూలుగా గ్లౌజ్ వేసుకున్న తర్వాత దాని మీద డిస్పోజబుల్ గ్లౌజెస్ మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు. అలా 2 గ్లౌజెస్ వేసేసుకుంటారు ఓకే. చేతికి. ఓకే. ఓకే. ఒకటి కలెక్ట్ చేస్తూనే ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూనే ఆ బ్లడ్ కలెక్ట్ చేశారు. ఒక స్వాబ్ అవును. చేసిన వెంటనే ఆ స్వాబ్ని 4 సిప్స్ తీసుకొని ఆడ ఒక పేపర్లోనో దాన్ని తీసుకొని తర్వాత కలెక్ట్ ఎండబెట్టుకునేదానికి చేశాను. అక్కడ కలెక్ట్ చేసేసి ఈ గ్లౌస్ అన్ని తీసేసేసి వేరే ఈ 4 సిప్స్ కూడా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే గ్లౌజ్ వేసుకొని మళ్ళీ ఇంకోటి కలెక్ట్ చేయాలి. ఇలా ఒక్కొక్క ఎవిడెన్స్కి ఒక్కో గ్లౌజ్ ఎవిడెన్స్ చాలా కేర్ఫుల్ గా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏ మాత్రం కేర్ఫుల్గా ఉండకపోయినా ఈ పాక్సో కేసులు ఉంటాయి కదా, అంటే రేప్ కేసెస్ కానీ ఆడవాళ్ళ మీద జరిగే లైంగిక నేరాలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో అజ్ఞానంతో వాళ్ళ డిఎన్ఏ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. లేదు ఆ పర్టికులర్ డిఎన్ఏని ఈ చేత్తోనే కట్టండి, ఎక్కువ డిఎన్ఏ ఒకరిదే కాకుండా ఎక్కువ మంది వస్తుంది, మల్టీ డిఎన్ఏస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కనిచేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మనం న్యాయం చేయగలం. సో కాబట్టి ఈ ఈ ఈ విధంగా మనం అన్నీ కూడా జాగ్రత్తగా అన్నిటిని కూడా కలెక్ట్ చేసి వాటిని ప్యాక్ చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ కేసుల్లో ఏ విధంగా కలెక్ట్ చేయొచ్చు చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అంతా రూయిన్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మామూలుగా బ్లడ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు 85 మేము చేరినప్పుడు ఆ కుండల్లో అలా ఇలా మట్టి తీసి బ్లడ్ స్టెయిన్ రోడ్డు మీద చంపేశారు. ఆ బ్లడ్ స్టెయిన్ మట్టి ఎత్తి దాంట్లో వేసేసి దానికి ఒక మూతికి ఒక గుడ్డ కట్టి పంపించేసేవాళ్ళు. కుండ పగిలిపోతే అయిపోయినట్టే. లేదా ఎక్కడ రేప్ జరిగింది ఆ మంచం పంపించేసేవాళ్ళు. ఒక బోల్డర్ వేసి చంపేశారు, ఆ బోల్డర్ని పంపించేసేవాళ్ళు. ఇలా ఈ బోల్డర్స్ మంచాలు అవి ఇవి మా ఫోరెన్సిక్ ల్యాబ్లో చాలా ఉండేటివి అప్పట్లో. సో ఈ 98 తర్వాత క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా విధానాలన్నీ కూడా మారిపోయాయి. ఒక స్ట్రక్చర్డ్గా ఒక ప్లాన్డ్గా ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ఫోటోగ్రఫీ ఎలా తీసుకోవాలి, ఏదేది కలెక్ట్ చేయాలి. ఒక బోల్డర్ ఉంది, దాన్ని ఫోటోగ్రఫీ తీసుకు దాని మీద ఉండే స్వాబ్ తీసేసుకొని ఆ స్వాబ్ అంతా కలెక్ట్ చేసి ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత ఆ స్వాబ్ని మనం ల్యాబ్కి పంపిస్తాం. ఈ కావాలంటే ఈ రాయిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు మెటీరియల్ ఆబ్జెక్ట్గా, కానీ ల్యాబ్కి పంపించాల్సింది ఈ బ్లడ్ మాత్రమే. ఒకవేళ చిన్నదిగా ఉంది, బ్లడ్ స్టెయిన్ ఏదైనా ఒక ఆకు మీద పడింది, ఆకును పంపించవచ్చు. దిండు మీద పడింది, దిండుని ఆడ వరకు కట్ చేసి పంపించవచ్చు. అదే ఏదైనా మంచం మీదో ఒక డ్రమ్ము మీదో ఒక కుర్చీ మీద పడింది అనుకోండి, అలా పంపించలేము. వాటిలన్నిటి కూడా స్వాబింగ్ చేసి జాగ్రత్తగా వాటిని కూడా పేపర్ కవర్స్లోనే పంపించాలి. ఆల్ బాడీ ఫ్లూయిడ్స్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ పేపర్స్ అండ్ పేపర్ కవర్స్. అలా ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటే ఏమో మెటాలిక్ కవర్స్. యాసిడ్ కేసులు ఉంటాయి, యాసిడ్ కేసులు ఉన్నప్పుడేమో వేరే వైడ్ మౌత్డ్ ప్లాస్టిక్ జార్స్. అదే మిగతా ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లాంటి ఫ్యారడే బ్యాగ్స్ అని, బబుల్ ర్యాప్డ్ కవర్స్ అని, ఇలా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని లిఫ్టింగ్ మెథడ్స్, ప్యాకింగ్ మెథడ్, కలెక్షన్ మెథడ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి సైంటిఫిక్. ఏ ఒక్కదాని మీద నీకు అవగాహన లేదు అని అంటే అవతల విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినట్టే, అంటే నువ్వే అన్యాయం చేస్తున్నావు. కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, సేకరించే పద్ధతుల్లో శాస్త్రీయంగా ఫాలో కావాలి. ఇవన్నీ చేసినప్పుడే బాధితులకి న్యాయం జరుగుతుంది. నా కేసులన్నీ ఎక్కువ కన్విక్షన్స్ వచ్చేదానికి కారణం ఏంటంటే ఇలా నేను ప్రతి ఒక్క దాని మీద చాలా జాగ్రత్తగా డీప్గా ఏదో ఒక సింపతితో కాకుండా ఒక ఎంపతితో చేసేవాడిని. సో దానివల్లనే నా కేసులన్నీ కూడా ఎక్కువ ఇలా సక్సెస్ అవుతూ వచ్చాయి. ఇలాగా మీరు క్రైమ్ సీన్లో ఇవన్నీ ఇంత క్రూషియల్ సిచ్యువేషన్లో ఇవన్నీ కలెక్ట్ చేసినప్పుడు మీడియా అనేది డిస్టర్బ్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? ఫొటోస్ కోసం అని లైక్ కవర్ చేయడానికి సిచ్యువేషన్. మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వెనకనే ఉంటారు. సో పోలీస్ వాళ్ళన్నా కొంచెం గద్దిస్తారు, లేకపో అట్ట ఇట్ట అని. ఇప్పుడు నేను కొంచెం సాఫ్ట్గా కనిపిస్తున్నా, నన్ను అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి మీడియా వాళ్ళకి ఇటువంటి విషయాలన్నీ కూడా కేసుకు సంబంధించిన విషయాలు ఏది చెప్పం. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశామో వీటిలన్నిటిని కూడా దర్యాప్తు అధికారికి ఇచ్చాను, అది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు. నా పని ఏంది, ఎవిడెన్స్ ఏదైతే క్రైమ్ సీన్లో ఉంటుంది
సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు కింద ముందు చెప్పినట్టు ఒక మర్డర్ కేసు పిలిపించారు. ఓకే. ది అక్కడ రాస్తాను. హ్మ్. టు ది ఇన్స్పెక్టర్ అని రాసి అడ్రస్ రాసి ది ఫాలోయింగ్ ఐటమ్స్ వర్ కలెక్టెడ్ ఇన్ క్రైమ్ నెంబర్ సో అండ్ సో హ్మ్. ఆఫ్ అండర్ సెక్షన్ సో అండ్ సో డేటెడ్ సో అండ్ సో ఆఫ్ సో అండ్ సో పిఎస్ ఓకే. అని ఐటమ్ నెంబర్ 1, 2, 3, 4 అని ఇలా వరుసగా రాసుకుంటూ వచ్చి హ్మ్. ది అబవ్ ఎక్కడెక్కడ కలెక్ట్ చేశాను సో ఐటమ్ నెంబర్ 1 బ్లడ్ స్టైన్ స్వాబ్ కలెక్టెడ్ నియర్ ది హెడ్ ఆఫ్ ది విక్టిమ్, ఓకే. బ్లడ్ స్టైన్ నైఫ్ కలెక్టెడ్ ఎట్ సో అండ్ సో ప్లేస్ ఇట్టన్నీ రాసి హ్మ్. ది అబవ్ ఐటమ్స్ ఆర్ సెంట్ టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫర్ ఫర్దర్ కెమికల్ అనాలిసిస్ అని చెప్పి దాని మీద రాసి నేను ఒక సిగ్నేచర్ చేసి ఆయన రిసీవ్ చేసుకున్నట్టుగా ఒక సిగ్నేచర్ తీసుకొని ఒక కాపీ నా దగ్గర ఉంటుంది, ఒక కాపీ అతని దగ్గర ఉంటుంది. హ్మ్. ఓకే. దీని మీద ఏదైనా కావాల్సిన లెటర్ ఆఫ్ అడ్వైస్ ఏదైనా కావాలి, ఆ లెటర్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉంది, హ్మ్. ఏ విధంగా దీనికి లెటర్ పంపించాలి హ్మ్. అని అడిగాడు. హ్మ్. అడిగినప్పుడు దాన్ని చెప్తారు వెదర్ ఇట్ ఈస్ హ్యూమన్ బ్లడ్ ఆర్ అనిమల్ బ్లడ్. హ్మ్. ఒకవేళ మా మా మనుషులది అయితే అది ఆడవారిదా మగవారిదా లేకపోతే Hmm. చిన్న పిల్లలదా. ఒకసారి ఒక చిన్న పిల్లోడిని చంపేశారు కదా ఒక ఏరియాలో, తల కోసి చంపేశారు బలి ఇచ్చినట్టుగా. ఓకే. ఓకే. అక్కడ బ్లడ్ ఉంది, హ్మ్. అది కోడిదా లేకుంటే మనుషులదా, హ్మ్. మనిషిది అయితే పెద్దవాళ్ళదా చిన్నవాళ్ళదా. హ్మ్. ఇలా ఆ బ్లడ్ లో చాలా. ఉండేటువంటి కాంపోజిషన్ బట్టి హ్మ్. పిల్లవాళ్ళది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. RH ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉమెన్ మేలా మేల్. ఫిమేల్ అనేది హ్మ్. తెలుస్తుంది. హ్మ్. పాయిజన్స్ తెలుసుకోవచ్చు, ఎంత height లోంచి పడిందో తెలుసుకోవచ్చు. హ్మ్. క్రైమ్ సీన్లో ఉండే బ్లడ్ అనేది ఎంత నిజాలు చెప్తుందంటే అసలు క్రైమ్ సీన్లో ఉండేటువంటి ఆ బ్లస్ట్ అయిన ప్యాటర్న్స్ ఏ ఉంటాయి, దాన్ని బట్టి మొత్తం జరిగిన విధానాన్ని చెప్పేసి. ఓకే. 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 అదేంటంటే ఇట్ ఈస్ రెడీ టు టెల్ ది ట్రూత్. హ్మ్. దాన్ని ప్రాపర్గా వినాలి. హ్మ్. ఎన్ని ఎన్ని సార్లు గొడ్డలతో కొట్టాడు లేదా హ్మ్. రాళ్ళతో కొట్టాడు, ఎన్ని హిట్స్ కొట్టాడు, ఈ హ్మ్. బ్లడ్ ఎంత ఎత్తు నుంచి పడింది, ఏ కోణంలో పడింది, హ్మ్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ బ్లడ్ స్టెయిన్స్ అనేటివి చెప్తాయి. ఓకే. క్రైమ్ సీన్లోకి వెళ్ళిన తర్వాత క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా కానీ ఈ బ్లడ్డే. ఓకే. ప్రతి అంత నేరస్థలాన్ని ఇంపార్టెంట్ బ్లడ్. ప్రతి నేరస్థలాన్ని మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఊరికే ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసేసి ఆ ఎవిడెన్స్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడమే కాదు, నేరస్థలాన్ని పునర్నిర్మాణం చేయాలి. హ్మ్. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ఓకే. ఓకే. దట్ ఈజ్ ఎ క్రూషియల్ స్టెప్. ఓకే. ఇలా జరిగింది అని చెప్పినప్పుడే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఒక దిశానిర్దేశం అనేది వస్తుంది. ఓహో ఇలా అని చెప్పి. రీఇమాజిన్ ఆ, చేసుకోవాలి ఏమని. ఆ, ఓకే. అండ్ మీరు ఒక 3000+ కేసెస్‌కి విట్‌నెస్‌గా కోర్ట్‌లో కూర్చున్నారు కదా సార్! ఆ ఆ, బాక్స్‌లోకెళ్లారు. ఆ, ఎప్పుడన్నా ఏదో ఒక కేస్‌లో ఉమ్. మీకు ఎళ్ళక ముందే తెలుసు, అరే! వి లాస్ట్ దిస్ కేస్ అని. అన్న ఏమన్నా ఒక సిట్యుయేషన్ ఏమన్నా వచ్చిందా సార్? మామూలుగా కేసులు అన్ని కేసుల్లో కూడా సాక్ష్యాధారాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నేను కలెక్ట్ చేసి ఇచ్చాను, హ్మ్. కలెక్ట్ చేసిన వాటికన్నిటికీ కూడా కోర్టులో చూసేది ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ హ్మ్. క్రియేట్ చేస్తారు. ఏ విషయాల్లో చైన్ ఆఫ్ కస్టడీ. హ్మ్. ఇప్పుడు క్రైమ్ సీన్లో నేను కలెక్ట్ చేశాను, హ్మ్. నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను, ఐఓకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఐఓ అక్కడి నుంచి మళ్ళీ ఒక లెటర్ ఇచ్చి హ్మ్. ది ఫాలోయింగ్ ఐటమ్స్ హియర్ విత్ సెండింగ్ విత్ సో అండ్ సో పీసీ హ్మ్. విత్ పీసీ నెంబర్ సో అండ్ సో కైండ్లీ అనలైజ్ ది అబవ్ ఐటమ్స్ అని రాసి ఆయన ఒకటి స్టాంప్ వేసి పంపిస్తాడు, ఒక సీల్ వేసి. ఓకే. ఒక లెటర్ తీసుకొని అతను ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ఎవిడెన్స్ అన్న పెట్టుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి వస్తాడు. హ్మ్. ఫోరెన్సిక్ ల్యాబ్కి వస్తూనే ఆ లెటర్ ఓపెన్ చేస్తే ఆ లెటర్ లోపల రిక్విజేషన్లో రాసుంటారు టు ది డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇలా అని రాసుంటుంది. ఇవన్నీ అనలైజ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఈ మర్డర్ కేసులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు రిక్విజేషన్ రాసుకుంటారు. ఆ ఓపెన్ చేసిన తర్వాత అడుగున సీల్ ఉంది కదా, ఆ సీలు ఆయన తెచ్చినటువంటి బ్యాగ్కున్న సీలు 2 లక్క సీల్స్ ఒకేలా ఉన్నాయో లేదో చూస్తాం. ఓకే. ఆ 2 సీల్స్ కానీ మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళకి రెసిప్ట్ ఇస్తాం. వన్ రిసీవ్డ్ 1 కార్డ్బోర్డ్ బాక్స్ ఓకే. విత్ 5 సీల్స్ విచ్ ఆర్ ఇంటాక్ట్ అండ్ ఐడెంటికల్ విత్ ది శాంపిల్ సీల్. ఒకవేళ ఐడెంటికల్ లేకుండా ఉంటే రిటర్న్ పంపించేస్తాం. అవి తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం. FSL అనలైజ్ చేసిన తర్వాత రిపోర్ట్ కానీ ఒపీనియన్ కానీ ఇస్తారు కదా, అవి కోర్టుకు కానీ ఐఓకి కానీ ఎవరైతే మనకు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు పంపిస్తారు. మళ్ళీ ఈ ఎవిడెన్స్ని మళ్ళీ ప్యాక్ చేసి కోర్టుకు పంపిస్తారు. అంటే నేరస్థలం నుంచి కోర్టుకి చేరేంత వరకు ఎవరెవరి వద్ద ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేదే చైన్ ఆఫ్ కస్టడీ. ఓకే. ఈ చైన్ ఆఫ్ కస్టడీ ఎక్కడన్నా మిస్ అయిందనుకోండి, దాన్ని తీసుకొని అక్కడ కోర్టులో కేసు పోద్ది. ఓకే. ఓకే. సో అటువంటి వాటిలో బాధ అనిపిస్తుంది.
అంటే అది మేము చేసిన మిస్టేక్ ఉండదు. ఓకే. ఓకే. అది పోలీస్ దగ్గర నుంచి ఇలా వచ్చినప్పుడు దాని మీద సరైన అవగాహన లేకుండా అలా ఇలా చేయడం వల్ల ఇయన్నీ ఉంటాయి. యెస్ సార్. మీరు ఇన్ని కేసులు చూసారు కదా సార్. ఏదైనా ఒక ఆర్డినరీ కేస్ ఉందా? అంటే వెరీ ఆర్డినరీ మర్డర్ అనుకుందాం. కానీ దాని వెనకాల చాలా కాంప్లికేటెడ్ అనాలిసిస్ ఉంటుంది. అలాంటి ఏమన్నా ఆర్డినరీ కేస్ కాంప్లికేట్ అవ్వడం ఏమన్నా ఉంటాయా అలాంటివి? ఇప్పుడు మామూలుగా డబ్బులున్న వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆర్డినరీ కేస్ అయినా సరే చాలా అయిపోయి సెన్సేషనల్ అయిపోతుంది. అదే ఎంతో పూర్ అనుకోండి, రోడ్డు పక్కన ఎవడో చనిపోయాడు, ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేసి కేబీఆర్ పార్క్ దగ్గర పడేశాడు. ఆ కేసు అంత సెన్సేషనల్ కాదు. యెస్. సో ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం క్లూస్ టీమ్ వాళ్ళు కాల్ చేశారు అని అంటే ఇది ఎవరిది, ఇది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళు ఇవన్నీ ఇంకా కన్సిడర్ చేయాలి. మనం వీఆర్ గోయింగ్ ఫర్ డిగింగ్ ది జస్టిస్. నేను ఒక క్రైమ్ సీన్లోకి వెళ్ళాను అని అంటే అక్కడ కంపల్సరీగా మనం న్యాయం చేసేదానికి మ్యాక్సిమం ఎంతవరకు మనం కృషి చేయగలము, అక్కడ మన ఫ్యామిలీ మెంబర్కే ఏదైనా అయితే ఎలా ఉంటుందన్న విధంగా ఫీల్ అయిపోయి చేసేవాడిని. సో అలా కానీ చేస్తే మనకేం తెలియదంటే ఒక వర్క్ మీద ఎక్కువ డెడికేషన్ కానీ ఉంటే మనకు అలసట అనేది తెలియదు, మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తాం. అటువంటి కేసెస్లో ఎక్కడ పోయినా పోవు. మీరు అన్నట్టు ఏమైనా కొన్ని కేసెస్లో ఎవరైనా మిస్టేక్ చేస్తే పోవాల్సిందే, కానీ ఫోరెన్సిక్ సైంటిస్ట్ తరఫు నుంచి పోవు. ఒక్కోసారి ఐఓసి ఏం చేస్తారంటే ఇప్పుడు హైదరాబాద్లో క్లూస్ టీమ్ ఉంది, సో ఇంకో దగ్గర క్లూస్ టీమ్ లేదనుకో, అక్కడ కంటామినేటెడ్ ఎవిడెన్స్ అంతా పంపిస్తారు. ఒక అమ్మాయి రేప్ అయింది, చిన్న మైనర్ బాలిక, అక్కడ ఎవిడెన్స్లన్నీ సరిగ్గా పంపించలేదు అనుకోండి, ఆ కేసు ప్రూవ్ కాదు. కాబట్టి ఎవిడెన్సెస్ కంటామినేషన్ లేకుండా ఎటువంటి ఎవిడెన్స్ పంపిస్తే ఈ కేసు ప్రూవ్ అవుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి, ప్రతి ఒక్క ఫోరెన్సిక్ సైంటిస్ట్కి మనం మంచి శాంపిల్ కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది 4 ఫైర్ డబ్రీస్ ప్యాక్ చేసి పంపించడం, ఏదో మర్డర్ అయింది 4 బ్లడ్ స్వాబ్స్ పంపించడం కాదు. ఎక్కడి నుంచి తీశారు, ఎలా తీస్తున్నారు, ఏది ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా డీప్గా ఆలోచించాలి. మన ఇంట్లో దొంగతనం జరిగితే జోబిలోంచి ఒక 500 కనిపించకుండా ఉంటే ఇన్ని క్వశ్చన్స్ వేస్తారు ఇంట్లో. అటువంటిది మొత్తం ఒక పర్స్ కొట్టేస్తే బస్సులో ఎంత ఆందోళన పడిపోతారు. అటువంటిది మొత్తం చిట్టీలు కట్టి అలా కట్టి, లేకుంటే పెన్షన్ డబ్బులు వచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని తెచ్చుకున్న డబ్బులు వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. వాటిలన్నింటినీ సైంటిఫిక్గా మనం సాల్వ్ చేసి వాళ్ళ చేతికి ఆ డబ్బులు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషపడతారు. అటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. దానికి అందరికీ కారణం ఏంటంటే సైన్స్. ఈ సైన్స్ వల్లనే చేసి మాకు మంచి ఫ్లోరసెంట్ పౌడర్స్ అనేటివి ఇచ్చాం మేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంతకుముందు ఓన్లీ స్మూత్గా ఉండే గ్లాస్ ఇటువంటి వాటి మీదే ఫింగర్ ప్రింట్స్ వచ్చేవి. ఇప్పుడు ఈవెన్ రఫ్ సర్ఫేస్ ఇచ్చినట్టు దాని మీద ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి కదా. అటువంటి ఫ్లోరసెంట్ పౌడర్స్, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ పౌడర్స్, మ్యాగ్నెటిక్ అప్లికేటర్స్, ఫెదర్ అప్లికేటర్స్ ఇవన్నీ వచ్చాయి. వాటితో అప్లై చేస్తే మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా మెరుస్తూ కనిపిస్తాయి యూవీ లైట్ వేస్తే. అదేవిధంగా డస్ట్ ప్రింట్ లిఫ్టర్స్ ఉన్నాయి. ఎవరన్నా ఒక స్టూల్ మీద ఒక కేసులో ఏమైందంటే సంతోష్ నగర్ ఏరియాలో ఒక లేడీ సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుంటే మామూలుగా స్టూల్ పక్కన పడిపోయి ఉంది. సరే మామూలుగా వెళ్ళాము, చూస్తే అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంది నైట్ టైం. తర్వాత ఇన్స్పెక్టర్ ఇలా జరిగిందని చెప్పాడు. సరే ఆ క్రైమ్ సీన్ అంతా ప్రొటెక్ట్ చేసి నీట్గా చేస్తున్నాం. ఆ స్టూల్ ఏదైతే ఉందో ఆ స్టూల్ని తిప్పి చూసాం. తిప్పితే దాని మీద లైట్గా ఏదో డస్ట్ ఇంప్రెషన్ లాగా కనిపిస్తుంది. దానికి ఏటవాలుగా లైట్లు ఆపేసేసి ఏటవాలుగా ఇట్లా లైట్ వేసాం, ఆబ్లిక్ లైట్. ఆబ్లిక్ లైట్ వేస్తూనే దాని మీద ఒక ఫుట్ ప్రింట్ కనిపించింది. అది ఏంటంటే షూ ప్రింట్ డస్ట్తో. లేడీ చనిపోయిన ఆమె షూస్ వేసుకోదు కదా. తర్వాత కంపేర్ చేస్తే అది వాళ్ళ హస్బెండ్ది మర్డర్. అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా ఒకడు గ్యాస్ కట్టర్ తీసుకొని బ్యాంకులో అటెంప్ట్ చేసేదానికి కిటికీలో నుంచి వచ్చాడు.
వాడు స్టూల్ వాడుంటే దాని మీద కాలు పెట్టాడు. అది దొరికిపోయింది. ఓకే. సో, కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరువా దగ్గరికెళ్ళి దొంగతనం చేస్తున్నాడనుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు సిటీస్‌లో ఎలా ఉంటాయి ఫ్లోర్ నీట్‌గా ఉంటాయి సర్ఫేసెస్. యాహ్! ఈవెన్ రఫ్‌గా ఉన్నా గానీ వాడికి చెమటలనేటివి పడతాయి కాళ్ళకి. అవునవును. అవన్నీ కూడా నేల మీద పడ్డప్పుడు, హ్మ్. అప్పుడు దానికి ఫుట్ ప్రింట్స్ అనేటివి ఉంటాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వెట్ ఎక్కువగా ఉందంటే టచ్ డీఎన్ఏ వస్తుంది. ఓకే. ఒకవేళ అది డ్రై అయిపోయిందనుకోండి నీట్‌గా మనం లైట్ ఏసి చూస్తే అర్థమైపోతుంది. దాని ఫుట్ ప్రింట్ మనకు కనిపిస్తుంది. దాన్ని నీట్‌గా పౌడర్ వేసేసి, ఓకే. లైట్‌గా ఉందనుకోండి హ్మ్. సర్ఫేస్ బ్లాక్ పౌడర్ ఏస్తాము. హుహు. నల్లగా ఉందనుకోండి తెల్ల పౌడర్ ఏస్తారు. హ్మ్. ఒకవేళ మల్టీ కలర్‌ది ఉందనుకోండి ఫ్లోరసెంట్ పౌడర్ ఏస్తారు. అలా ఏసి లైట్ ఏసినప్పుడు ఫుట్ ప్రింట్ నీట్‌గా కనిపిస్తుంది. హ్మ్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేడీ మర్డర్ కేసులో కూడా అదే విధంగా ఫుట్ ప్రింట్ పార్షియల్ ప్రింటే ఉంది. ఓకే. ఓకే. కానీ దానికి రిడ్జెస్ ఉన్నాయి. హ్మ్. అవి చాలా ఉపయోగపడ్డాయి. హ్మ్. ఓకే. స్మాల్ థింగ్స్ కూడా స్మాల్ అంత థింగ్స్. ఇంపార్టెంట్. అవి కంటికి కనిపించవు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ బ్లడ్ తొక్కుతారు. హ్మ్. తొక్కిన తర్వాత రెండో ప్రింట్ ఏస్తారు. హ్మ్. రెండో ప్రింట్‌కి రిడ్జెస్ కనిపించవు. అవును. మూడో ప్రింట్‌కి కూడా ఉండవు. హ్మ్. 4 తర్వాత నుంచి వస్తాయి. 5, 6 ఆరో ప్రింట్ నీకు కంటికి కనిపించదు. యెస్. యెస్. కానీ క్లియర్ రిడ్జెస్ ఉంటాయి. హ్మ్. దానికి జస్ట్ బెంజిడిన్ రియేజెంట్ గాని, ఓకే. లేదంటే కెమికల్ రియేజెంట్స్ ఉంటాయి. హ్మ్. అవి గాని స్ప్రే చేసామంటే ఆటోమేటిక్‌గా అవి డెవలప్ అయిపోతాయి. ఓకే. అప్పుడు మనకి మెరుస్తూ కనిపిస్తాయి. హ్మ్. కానీ 50% ఆఫ్ కేసెస్ 30 మినిట్స్‌లో ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అని అంటారు కదా సార్. ఏందండి? అట్‌లీస్ట్ 30 మినిట్స్ మళ్ళీ లోపల మళ్ళీ రిపీట్ చేయండి. 30 మినిట్స్ లోపల హ్మ్. మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అని అంటారు. హ్మ్. మీరు ఇంతకుముందు చెప్పిందేంటంటే 50% ఎవిడెన్సెసే కలెక్ట్ చేయగలం కొన్ని కేసెస్‌లో అని. హ్మ్. మీకెప్పుడన్నా ఈ మిగిలిన 50%లో ఉండుంటదేమో, క్రాక్ చేయగలమేమో అని అనిపిచ్చి అలాంటి సిట్యుయేషన్స్ ఎక్కడన్నా వచ్చాయా? మామూలుగా క్రైమ్ సీన్స్‌కి వెళ్ళినప్పుడు ఇంత టైమ్‌లో చేయాలనేది టార్గెట్ ఉండదు. హ్మ్. నంబర్ 1. ఓకే. నంబర్ 2 ఏందంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్ మీద గాని, సబ్జెక్ట్ మీద గాని, మనకి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న సెక్షన్స్ మీద గాని హ్మ్. పూర్తి అవగాహన గాని ఉంటే, నేర స్థలంలో ఉండేటువంటి ఎవిడెన్స్ అన్నిటిని కూడా 99% వరకు కలెక్ట్ చేయొచ్చు. ఓకే. దాని మీద అవగాహన లేదనుకోండి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. హ్మ్. ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఏం చేస్తుంది? నేర స్థలాల్లో జరిగినటువంటి దొరికినటువంటి భౌతిక సాక్ష్యాధారాన్ని అనాలిసిస్ చేసి, అటువంటి వాట్లి మీద రిపోర్టులను గాని, లేకుంటే ఒపీనియన్స్ గాని కోర్టుకు పంపించి, హ్మ్. బాధితులకి లేకుంటే డిసీజ్డ్ పర్సన్స్ ఎవరితో వాళ్ళకి హ్మ్. న్యాయం చేస్తుంది. యెస్. యెస్. ఇది దాని పని. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో తెలుసా? 13 సెక్షన్స్ వరకు. హుహుహు. బయాలజీ సెక్షన్స్ అని ఉంటాయి. ఫోరెన్సిక్ బయాలజీ హ్మ్. సెక్షన్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ కెమికల్ సెక్షన్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ ఫిజికల్ సెక్షన్స్ ఉంటాయి. హ్మ్. ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్ సెక్షన్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ జనరల్ సెక్షన్స్ అని ఉంటాయి. హుహు. ఫోరెన్సిక్ బయోలాజికల్ తీసుకుంటే దాంట్లో ఫోరెన్సిక్ సిరాలజీ, ఫోరెన్సిక్ బయాలజీ, హ్మ్. ఫోరెన్సిక్ డీఎన్ఏ. అదే కాకుండా ఫోరెన్సిక్ బయోమెడికల్ అని కూడా హ్మ్. ఇంకోటి ఉంటుంది. హ్మ్. అదే ఫిజిక్స్ తీసుకుంటే ఫోరెన్సిక్ ఫిజిక్స్, ఫోరెన్సిక్ బాలిస్టిక్స్, ఫోరెన్సిక్ ఇంజినీరింగ్. హ్మ్. అదే నువ్వు ఫోరెన్సిక్ కెమిస్ట్రీ తీసుకుంటే ఫోరెన్సిక్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ నార్కోటిక్స్, ఫోరెన్సిక్ టాక్సికాలజీ అని ఉంటాయి. హ్మ్. అదే ఫోరెన్సిక్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం అనుకో ఆడియో, వీడియో అండ్ సైబర్ ఫోరెన్సిక్స్. హ్మ్. దాన్ని మనం ఫోరెన్సిక్ కంప్యూటర్స్ అంటాం. హుహు. ఇవి కాకుండా డాక్యుమెంట్ సెక్షన్ ఉంటుంది. అదే విధంగా పాలిగ్రాఫ్ సెక్షన్ ఉంటుంది. హ్మ్. ఇన్ని సెక్షన్స్ ఉంటాయి. యెస్. ఈ సెక్షన్స్ అన్నిట్లో కూడా ఏ సెక్షన్‌లో ఏ ఎవిడెన్స్‌ని చెక్ చేస్తారు, యెస్. టెస్ట్ చేస్తారు. హ్మ్. ఏ ఎక్విప్‌మెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. హ్మ్. ఇవన్నీ గూడా దీని మీద అవగాహన ఉన్నప్పుడు నేర స్థలంలోకెళ్ళినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓహో! ఇది దీనికి పనికొస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దీనికి పనికొస్తుంది. హ్మ్. ఈ బయోలాజికల్ ఎవిడెన్స్ దీనికి పనికొస్తుంది. ఇదిగో ఇక్కడ సూసైడ్ నోట్ ఉంది. హ్మ్. ఈ సూసైడ్ నోట్ దీనికి పనికొస్తుంది. ఈ సూసైడ్ నోట్ కలెక్ట్ చేసామంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ డైరీస్ గాని ఏమన్నా ఉన్నాయా అడిగి తీసుకోవాలి. యెస్. సో, ఇలా అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇంట్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. దొంగలవి హ్మ్. అవన్నీ. సో, ఇంట్లో ఆల్రెడీ ఉన్న మనుషులు ఎవరైనా వాళ్ళ ఇన్‌మేట్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు. హ్మ్. ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్. దాంట్లోంచి ఎలిమినేషన్ చేసి దొంగలు ఏదనేది సెపరేట్ చేసుకుంటారు. హ్మ్. ఇలా నేర స్థలం మీద ఒక అవగాహన ఉండాలి. హ్మ్. అలా ఉన్నప్పుడు మాత్రమే
మనం కేసెస్ని క్రాక్ చేయగలం. ఏది కలెక్ట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఈ నాన్ ఫారెన్సిక్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కొన్ని వర్స్ సిచ్యువేషన్స్‌లో Hmm. పోలీసులు కలెక్ట్ చేయడం కానీ, వెపన్ అని అవేమన్నా లైక్ డస్ ఇట్ డిస్‌రప్ట్ మీ మెథడ్‌ని? నాన్ ఫారెన్సిక్ వాళ్ళు కలెక్ట్ చేసిన నాన్ ఫోరెన్సిక్ వాళ్ళు చేస్తే ఎవిడెన్స్ అనేది ఇట్స్ నాట్ పూర్తిగా కన్సిడర్డ్. నాట్ అంటే ఎక్కువగా మనకు జరిగేది అదే హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు వేరే రూరల్ ఏరియాస్ అలా ఇలా ఉన్నప్పుడు హ్మ్. అక్కడ అంతా కూడా క్లూస్ టీమ్స్ అవన్నీ ఉండవు. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 109 క్రైమ్ స్పాట్ టీమ్స్‌కి నేను హెడ్‌ని. ఓకే. ఈ క్రైమ్ స్పాట్ టీమ్స్ ఒక్కో వెహికల్ ఇచ్చి హ్మ్. వీళ్ళందరికీ కూడా సైంటిఫిక్ గ్యాడ్గెట్స్, ఓకే. కాస్ట్లీ గాడ్గెట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి హ్మ్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టాం. ఓకే. ఓకే. ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో కూడా నేను ఒక్కడినే చేసేవాడిని. ఇప్పుడు 40 టీమ్‌లు ఏమో పెట్టి హ్మ్. చేస్తున్నారు అంత వర్క్‌ని. హ్మ్. అలా సైంటిఫిక్‌గా కలెక్ట్ చేయడం అనేది ఉంటే మాత్రం వాళ్ళకొక పద్ధతి ఉంటుంది. ఓకే. సైంటిఫిక్‌గా చేసే పద్ధతి. మీరిందాక ఆ! చెప్పినట్టు. ఆ! ఆ పద్ధతులన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. హ్మ్. అలా ఫాలో అయినప్పుడు మనకి ఎవిడెన్సెస్ ఎక్కువ దొరికే అవకాశాలు హ్మ్. ఉంటుంది. ఓకే. కానీ అయినప్పటికీ గూడా కొన్ని కొన్ని నేరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ హ్మ్. కేసులున్నాయి. ఎక్స్‌ప్లోజన్ హ్మ్. కేసులున్నాయి. ఇవి చాలా ఛాలెంజింగ్. హ్మ్. ఎంత నువ్వు 10 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా హ్మ్. ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ కేసెస్ నువ్వొక 20, 30 అన్నా అటెండ్ గాందే నీకు ఆ నాలెడ్జ్ రాదు. ఎక్స్‌పీరియన్స్. ఆ! ఇంతే గాకుండా ప్రతిరోజు నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. నేనిప్పటికి గూడా ప్రతిరోజు ఫోరెన్సిక్ సైన్స్ గురించి అంతో ఇంతో చదువుతాను. హ్మ్. ఇప్పుడు, యెస్. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి జస్ట్ 3 ఇయర్స్ అవుతా ఉంది. 2 హ్మ్. ఇయర్స్ దాటిపోయింది. హ్మ్. అయినా గాని నేనెప్పుడు ఏదో ఒకటి ఫోరెన్సిక్ సైన్స్ గురించి చెప్తుంటాను. ఇంత హ్మ్. ఫోరెన్సిక్ సైన్స్ చెప్తున్నాను గదా! యెస్. 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 ఇవన్నీ గూడా నా బ్లడ్‌లో జీర్ణించుకుపోయినాయి. ఉదయం లేసింది మొదలుకొని ఫోరెన్సిక్ సైన్స్ గురించి హ్మ్. ఆలోచించడము. ఎలా చేస్తే ఇప్పుడు అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్తాము. మాది సైంటిఫిక్ సైడ్. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే మాది సైంటిఫిక్ సైడ్. ఏసీబీ హ్మ్. మాది ఇటువంటివన్నీ సైంటిఫిక్స్ వీళ్ళకంతా డ్రెసెస్ ఉండవు. యెస్. పోలీస్ డ్రెస్సులు. హ్మ్. వాళ్ళకి డ్రెస్సులుంటాయి. నేను జాయింట్ డైరెక్టర్‌ని ఇప్పుడు ఎస్పీ క్యాడర్ అని చెప్పి స్కేల్స్ అవి ఉంటాయి. కానీ వాళ్ళలాగా డ్రెస్సులు ఇవన్నీ హ్మ్. ఉండవు. వాళ్ళకి సమాధానం చెప్పాలి అనంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు పోలీస్ అకాడమీస్‌లో అక్కడ ఇక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చుంటారు. వాళ్ళు టిపికల్ థింకింగ్ ఉంటుంది. యెస్. బాగా సిస్టమాటిక్‌గా హ్మ్. ఆలోచిస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాలనంటే వాళ్ళకి మించినటువంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. హ్మ్. అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అవును. నీకెప్పుడైతే నీకు అంత నాలెడ్జ్ లేదో వాళ్ళు లైట్‌గా తీసుకుంటారు. హ్మ్. సో, కాబట్టి నేనేం చేశాను మొదట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఫస్ట్ సీసీఎస్‌లో క్లూస్ టీమ్ పెట్టిన తర్వాత నాకు ఈ హైదరాబాద్ సిటీ పోలీస్‌లో 63 పోలీస్ స్టేషన్స్ ఉండేటివి. హ్మ్. ఈ 63 పోలీస్ స్టేషన్స్ 5 జోన్స్‌గా ఉండేటివి. హ్మ్. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అని. ఈ జోన్స్‌లో ఉండే వాళ్ళందరూ గూడా 13 మొత్తం. డివిజన్స్ ఎంతో ఉండేటివి. హైదరాబాద్ సిటీలో మొట్టమొదటిగా ఈ క్లూస్ టీమ్ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఈ అవగాహన సదస్సులు అంటారు గదా! అలా మొట్టమొదట ఈ క్లూస్ టీమ్ అంటే ఏంది అనేది పోలీస్ మొత్తానికి తెలియాలని జెప్పి అప్పట్లో ప్రభాకర్ రెడ్డి అని ఒకాయన డీసీపీ గారు ఉండేవాళ్ళు. ఆయన ఈ హైదరాబాద్‌లో ఉండేటువంటి 13 డివిజన్స్ 4 జోన్స్ ఉంటాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అని 63 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. అందరిని జోన్‌లు వారీగా పిలిపిచ్చి వాళ్ళందరికీ అసలు క్లూస్ టీమ్ అంటే ఏంది? క్లూస్ టీమ్ దగ్గర ఏ ఏ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి? దీన్ని మీ ఏరియాస్‌లో దొంగతనాలు జరిగినా, మర్డర్స్ జరిగినా, హిట్ అండ్ యాక్సిడెంట్స్ జరిగినా, ఎక్స్‌ప్లోజన్స్ జరిగినా, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, ఎటువంటి నేరం జరిగినా గానీ ఈ సైంటిఫిక్ గ్యాడ్గెట్స్ ఇవన్నీ ఉన్నాయి క్లూస్ టీమ్‌ది గూడా. ఎలా ఉపయోగపడతాయి అనేది వాళ్ళందరికీ నేనేం చేశానంటే ట్రైనింగ్స్ ఇచ్చాను. ఓకే. ప్రతి ఒక్క జోన్‌కి 3 డేస్ అలా ట్రైనింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఓహో! ఇలా దొంగతనం అయింది, మర్డర్ అయిందంటే ముందులాగా ఏది పడితే అది కలెక్ట్ చేసి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళొస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మాకు వెహికల్ ఉండేది. మెంబర్స్ మొత్తం క్లూస్ టీమ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా నీట్‌గా సేకరించడము, వాళ్ళకన్నీ హ్యాండ్ ఓవర్ చేయడము ఇలా చేసేవాళ్ళం. దీంతో ఫస్ట్ పోలీసులకు అవగాహన పెంచాం. తర్వాత ఈ మీడియా వాళ్ళు ఏవైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా ఈ క్లూస్ టీమ్స్ అన్ని కేసెస్ క్రాక్ చేస్తుంటే వీళ్ళు కూడా రాయడం మొదలుపెట్టారు.
కాబట్టి పబ్లిక్‌లో ఎలా అయిపోయిందంటే, ఇక్కడ మర్డర్స్ జరిగింది. క్లూస్ టీమ్ ఎందుకు రాలేదండి ఈ కేస్‌లో? అని జెప్పి ప్రశ్నించే స్థితికెళ్ళిపోయారు. సో, అందరికీ ఇప్పుడు అవగాహన అనేది ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ఈ క్లూస్ టీమ్స్ ఇటువంటివన్నీ గూడా చాలా రెస్పాన్సిబుల్‌గా పనిజేయడం, అవగాహన పెంచుకోవడం వల్ల అన్నీ పాసిబుల్ అవుతాయి. సో మీరు మీ లైఫ్ టైంలో ఒక వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ మర్డర్స్, బ్యాడ్ క్రైమ్ సీన్స్ చూసారు. వీటన్నిటి వల్ల మీకు మెంటల్‌గా ఎఫెక్ట్ అవ్వలేదా? అంత గ్రూసమ్ మర్డర్స్ చూసాక? మామూలుగా కేసెస్‌లో చాలా నేను చెప్పాను గదా! నేను చాలా సెన్సిటివ్‌గా ఉండేవాడిని. చాలా సెన్సిటివ్. కానీ ఇటువంటియన్నీ చూసిన తర్వాత చాలా కేసుల్లో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఉన్నాను. తర్వాత ఫస్ట్‌లో ఒక్కోసారి వామిటింగ్స్ వచ్చేటివి. ఇలా రకరకాల సిట్యుయేషన్స్ అన్నీ గూడా దాటిపోయింది. ఆ వాసన. ఆ వాసన. లాస్ట్‌కి ఏమైపోయిందంటే ఎంత టెన్షనొచ్చినా గానీ, ఎంత స్ట్రెస్ ఉన్నా గానీ, నేను కామ్‌గా ఉండేవాడిని. ఎక్కువ మాట్లాడేవాడిని గాదు. ఎక్ ఎక్ దీని గురించి, దాని గురించి అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు క్రైమ్ సీన్స్‌లో. మనం ఫస్ట్ అక్కడున్న సిట్యుయేషన్ అండర్‌స్టాండ్ చేసుకొని, మనకు ప్రెషర్ లేకుండా, మన స్ట్రెస్ లేకుండా మనం కామ్‌గా ఉండాలి. యెస్. మనం కామ్‌గా ఉంటేనే అక్కడ ఉన్న బాధితులకి మనం న్యాయం జేస్తాం. సో, కాబట్టి ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మర్డర్ కేస్‌కి పిలిచారు. లేదా దొంగతనం కేస్‌కి పిలిచారు. అక్కడ మనం ఎలా చూద్దాము? లేకుంటే ఆ కేస్‌లో మనం ఏమేమి చేద్దాము? ఇలా అన్నారు, ఎవరో చనిపోయారన్నారు, సూసైడ్ చేసుకున్నారు. దీంట్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తాము? ఇలా ఫోటోగ్రఫీ ఎలా తీసుకోవాలి? ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఇదిగో ఈ కేస్‌లో ఇలా ఉంది. నాకిలా అనిపిస్తుంది. ఇగో నువ్వు తీసే షాట్స్‌లో ఇవి కంపల్సరీగా ఉండాలి. మామూలుగా ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందంటే ఫోరెన్సిక్ ఫోటోగ్రఫీ లాంగ్ షాట్స్, మీడియం షాట్స్, క్లోజప్స్. క్లోజప్స్ తీసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ స్టెయిన్ నైఫ్ ఉంది. క్లోజప్ తీస్తారు. లాంగ్ షాట్ తీస్తారు, మీడియం షాట్ తీస్తారు, క్లోజప్ తీస్తారు. క్లోజప్ తీసిన తర్వాత విత్ స్కేల్ ఒకటి, వితౌట్ స్కేల్ ఒకటి. ఒక బుల్లెట్ దొరికింది. బుల్లెట్ కూడా విత్ స్కేల్, వితౌట్ స్కేల్. ఇలా తీసినప్పుడు నాకు ఏవేవి కావాలి? మనం కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా విత్ స్కేల్, వితౌట్ స్కేల్ తీయాలి. మళ్ళీ క్రైమ్ సీన్‌తో కనెక్ట్ చేస్తూ ఆ ఎవిడెన్స్‌ని పెట్టాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కోర్టుల్లో ఎంతోమంది డిఫెన్స్ లాయర్స్ ఆహ్, ఫోటోగ్రాఫర్‌ని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంత విధంగా చేసేవాళ్ళు. కానీ నా దగ్గర మాత్రం చాలామంది బోల్తా పడ్డారు. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్కదానికి సాక్ష్యం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ క్రైమ్ సీన్‌కి నువ్వు రాలేదు. ఐఓ నీకేదో చెప్పాడు ఇలా జరిగిందని చెప్పి, నువ్వేదో సైన్ చేసి వచ్చినట్టుగా చెప్తున్నావు. ఇదంతా ఒట్టిదంటే జడ్జి ముందంటాడు. లాస్ట్‌లో కాదండి అనంటే ఆయన జడ్జి చెప్తే ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సే దట్ అని చెప్పి దాంట్లో కొట్టిస్తాడు అది. అవన్నీ జరిగే విషయాలు మనకు తెలుసు. ఆ క్రైమ్ అటువంటప్పుడు నేనేం చెప్తానంటే, ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ షో ఎట్ వాట్ టైమ్ ఐ వాస్ ప్రెజెంట్ ఇన్ ది క్రైమ్ సీన్ అని చెప్పి నేను ఆ డిజిటల్ ఫోటోగ్రాఫ్స్ చూపించేవాడిని. డిజిటల్ ఫోటోగ్రాఫ్స్‌లో మినిట్స్, సెకండ్స్‌తో పాటు రికార్డ్ అయిపోయి ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నౌఏడేస్ ఇప్పుడు తీసే ఫోటోగ్రాఫ్స్‌లో అయితే మేమేం చేస్తామంటే లొకేషన్ కూడా ఆన్ చేసి పెడతాం. ఇప్పుడు ఎక్కడ జరిగింది ఈ మర్డర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లోనే లొకేషన్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. లొకేషన్ దాన్ని ఆన్ చేసి పెట్టామనుకోండి, ఏ ప్లేస్‌లో జరిగింది. ఇప్పుడు మీరు ఫోటోస్ కొన్ని లొకేషన్ ఆన్ చేసి పెట్టారనుకో, దాన్ని ఇమ్మీడియేట్‌గా మీ ఫేస్‌బుక్‌లోని అక్కడెక్కడ పెడితే లొకేషన్ కూడా అది ఇచ్చేస్తుంది. అట్టా లొకేషన్ కూడా అప్డేట్ చేసిన ఫోటోస్ ఉండేటివి. అప్పట్లోనే మినిట్స్, సెకండ్స్ అన్నీ దాంట్లో ఉండేటివి. దాంతో వాళ్ళు ఫర్దర్‌గా ప్రశ్నించేదానికి ఉండదు. సో, కాబట్టి ఈ టెక్నాలజీ అనేది పెరగడంతో మన క్రైమ్ సీన్ స్కెచింగ్స్ కానీ, తీసే ఫోటోగ్రాఫ్స్ కానీ వ్యాలిడిటీ పెరిగింది. సో, ఈ డిఫెన్స్ లాయర్స్‌కి ఇది చాలా ప్రాబ్లమ్. అంటే ట్రూత్ అనేది మనం క్లియర్‌గా చెప్పొచ్చు అనేదానికి ఈ టెక్నాలజీ కూడా సహాయపడుతుంది. ఓకే. సో మీరు ఒక క్రైమ్ సీన్ నుంచి వచ్చేసాక మీరన్నట్టు కొన్నిసార్లు చాలా మెంటల్లీ డిస్టర్బింగ్‌గా ఉంటుంది. వాట్ రీసెట్స్ యూ సర్? అంటే ఎలా మిమ్మల్ని రీసెట్ చేసుకుంటారు ఆ మూమెంట్ నుంచి? మామూలుగా ఈ క్రైమ్ సీన్స్ ఇవన్నీ 93 నుంచి 2011 దాకా ఒక టైం ఉండేది కాదు నాకు. వాకింగ్ చేయాలన్నా లేకుంటే ఏదైనా చేయాలంటే అంత టైం ఉండేది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది కాదు. నేను 87 ఆ ఏరియాలో నేను యూనివర్సిటీలో బాడీ బిల్డర్‌ని. ఓహ్! అటు అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ
పొట్ట లావైపోయాను. సరిగ్గా టయానికి తినేది లేదు. నేను బయటెక్కడ టీలు, కాఫీలు తాగేవాడిని గాదు. వాళ్ళు ఈళ్ళు పోలీస్ స్టేషన్స్ లెవెల్‌లో ఆడ ఈడ తినిపిస్తాను తినేవాడిని గాదు. బాక్స్ తీసుకొని తినేవాడిని. ఈ స్ట్రెస్ వల్లో ఏమో తెలీదు గానీ అనుకోనిది చేస్తే కొంచెం లావయిపోయాను అప్పట్లో. అలా ఉండేది. కాబట్టి నేను డెఫినెట్‌గా ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నప్పుడు ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో నేనేం చేసేవాడిని దొరికిన నాకు టైం పలానప్పుడే నడవాలని ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యాహ్నం పూట భోంచేశాను. కంట్రోల్ రూమ్ దగ్గర ఆ వైపు నుంచి వరుసగా ఒక రౌండు నడుచుకొని వచ్చేసేవాడిని. అది ఈవినింగ్ ఇక ఫోటోగ్రాఫర్ ఎవరో రావాలి. లేకుంటే ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్ రావాలి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కంట్రోల్ రూమ్ దగ్గర. పోయి ఒక రౌండ్ ఏసుకొని వచ్చేసేవాడిని. వాకింగ్ చేసేవాడిని కొంచెం. తర్వాత అదే విధంగా మెడిటేషన్ మీద ఎక్కువ ఆధారపడ్డాను నేను. నేను ఎంఎస్‌సి సైకాలజీ చేరిన తర్వాత నాకు తెలిసిందేందంటే క్రిమినల్స్ సైకాలజీ ఎలా ఉంటుంది? ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు వాళ్ళు గాని, ఫ్యామిలీ మెంబర్స్ సైకాలజీ ఎలా ఉంటుంది? వీళ్ళందరినీ కూడా ఎలా మనం మేనేజ్ చేయాలి? వీళ్ళందరికీ ఎలా చెప్పాలి? ఎలా చేస్తే నేను అందరినీ కూడా చాలా ఆప్యాయంగా చూసుకునేవాడిని. వాళ్ళ కేసులన్నీ కూడా డిటెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. ఒకాయనైతే ఒక మలక్పేట్‌లో ఆయన రిటైర్డ్ అయిన తర్వాత అప్పట్లో రిటైర్మెంట్ అమౌంట్ 12,00,000 ఎంతో వచ్చింది. ఆ డబ్బులు పోయాయి. ఆ క్రైమ్ సీన్‌కెళ్తే అంత ముసలాయన ఏడ్చాడు బాగా. ఏడుస్తూ ఉన్నాడు. "ఏం కాదులెండి అన్నీ దొరికిపోతాయిలే." అది ఒక డబ్బాలో పెట్టాడు. వాడు ఓపెన్ చేయడం అలా ఇలా చేయడం. దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఏమి రాలే. కానీ లోపల వైపు వాడు ఇట్లా లాగేటప్పుడు లోపల ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ చూస్తే పలానా వాడని చెప్పి తెలిసిపోయింది. ఇంటాక్ట్‌గా డబ్బులు దొరికాయి. ఆయనకి ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడంటే ఆయన కళ్ళ నీళ్ళు పర్యంతం అయిపోయి అంత బ్లెస్ చేశాడు. ఆ! ఆ! కష్టపడిన డబ్బు ఇలా ఫింగర్ ప్రింట్స్ అవన్నీ దొరికాయి. అది. ఆ విధంగా ఒక కేసులో గూడా ఒకడు దొంగతనం చేస్తే వాడు యాక్సెప్ట్ చేయలా. నేనది చేయలేదండి. నేనక్కడ నగలు నేను తీసుకుపోలేదు. అలా ఇలా అని జెప్పాడు. ఆమె ఈ మేము అక్కడ వాడేం జేశాడంటే అవి చెయ్యి తీయడము వాడి చెయ్యి తెగింది. చెయ్యి తెగితే అక్కడ కర్టెన్‌కి రుద్దాడు. బ్లడ్ అంటింది. ఆ బ్లడ్‌ని డీఎన్ఏ పంపించాం. ఆ డీఎన్ఏ ద్వారా వీడు దొరికిపోయాడు. తర్వాత వాడు యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది. నీది ఇక్కడ బ్లడ్ ఇక్కడ దొరికింది. దానికి డీఎన్ఏ చేశారంటే అప్పుడు వాడు యాక్సెప్ట్ చేశాడు. అదే విధంగా ఒక కేసులో గూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగతనం జరిగింది. మలక్పేట ఆయన జైల్స్ డిపార్ట్మెంట్‌లో చేస్తాడు. అతను సర్వీస్ రివాల్వర్ తీసుకొని ఎళ్ళిపోయాడు. వాడేం చేశాడంటే ఆ ఇంట్లో ఏం దొరికితే అవన్నీ తిని అక్కడ ఒక జాంకాయ కొరికి అక్కడ పడేసిపోయాడు. దాని మీద సలైవా టెస్ట్ చేసాము. తర్వాత టూత్ ఇంప్రెషన్ తీసుకున్నాం. అప్పట్లో ఒకామె వనజాక్షి అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఆమె చాలా ఎంకరేజ్ చేసేది మమ్మల్ని. ఆమె చాలా ఏమేమి చేయొచ్చు అనేవి కూడా నేను చాలా ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఆమె సలైవా టెస్ట్ చేసింది. సలైవా అది మళ్ళీ ఇక్కడ దాని మీద కాస్టింగ్ తీసుకున్నాను. డెంటల్ కాస్ట్ తీసుకొని వాడికి ఒక పన్ను లేదు ఇక్కడ ఈ సైడు. దాన్ని కొరికిన దాంట్లో అది ఇలా లేవు. మా ఇంప్రెషన్ పడింది దాని మీద. మాకు ఇక్కడ సీసీఎస్‌లో ఈ నెల ఈ రోజు రిలీజ్ అయిన వాళ్ళెవరు అనేటివి అలా వస్తాయి. ఆ మలక్పేట ఏరియాలో రిలీజ్ అయిన దొంగలెవరున్నారు పాతోళ్ళు. అలా చూసి వాళ్ళ పంటి ఇంప్రెషన్ లక్కీగా దొరికింది. సో, వాడేం చేశాడంటే అవన్నీ తీసుకొని బ్యాగ్ అన్నీ తీసుకొని పోయి ఒక పీసీఓ ఎస్టీడీ ఉంటది కదా! అక్కడ పెట్టేసి ఎళ్ళిపోయాడు వాడు బ్యాగ్ మళ్ళీ తీసుకుంటానన్నా అని చెప్పి. అది సరే వాడికి రూ. 10 ఏదో ఇచ్చినట్టున్నాడు. వాడు మళ్ళీ వచ్చి తీసుకుంటానని ఒక రూ. 10 వాడు గమ్ముగా ఉన్నాడు. వాడు ఈయన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే పలానా దగ్గర పెట్టి తీసుకుంటే వాడి దగ్గర అక్కడ ఉండింది. దొరికిపోయాడు. ఓకే. సార్ లాస్ట్‌లీ ఇప్పుడు మిమ్మల్ని చూసి మా యంగ్ బిఎన్ఎస్ ఆడియన్స్ చూసి ఇలా నేను కూడా ఫారెన్సిక్ చదవాలి అని చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు సార్ ఆనెస్ట్‌గా ఇది ఫారెన్సిక్ సైన్స్ అని? ఫోరెన్సిక్ సైన్స్ అంటే క్రైమ్ సీన్స్‌లో చెయ్యాలి అనంటే ఒక విధంగా చదవాలి. అదే ఉద్యోగం చేయాలంటే ఇంకో విధంగా చేయాలి. ఫోరెన్సిక్ సైన్స్‌లో అవకాశాలనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీస్ అనేటివి రాబోతున్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ ఎన్ఎఫ్ఎస్ ఢిల్లీ క్యాంపస్‌కి ఒకదాని క్రైమ్ సీన్ మేనేజ్మెంట్‌లో జడ్జిగా వెళ్ళాను.
అక్కడ వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ తమిళనాడులో కూడా ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా టీమ్స్ అక్కడ కాంపిటీషన్‌కి వచ్చాయి. మన ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మిగిలున్నాయి. సో, కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీగా తీస్తారు. స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారు కంపల్సరీగా. అవి వచ్చినప్పుడు అవకాశాలు ఎక్కువుంటాయి. కాకుంటే ఇప్పుడేందంటే, ఈ ఎంతమందికి జాబ్స్ ఇవ్వాలి ఇవన్నీ గూడా గవర్నమెంట్ జేసుకునేటువంటి డెసిషన్. యాజ్ పర్ బీపీఆర్ అండ్ ఈ నార్మ్స్ ప్రకారం లాబొరేటరీలో ఇన్ని కేసులు జేయాలంటే ఇంత సైంటిఫిక్ స్టాఫ్ ఉండాలి. ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది సైంటిఫిక్ అసిస్టెంట్స్, సైంటిఫిక్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ గూడా ఇన్ని కేసులకి ఇంతమంది ఉండాలనేది ఉంది. కానీ మనకి ఇప్పుడు దాకా బీపీఆర్ అండ్ ఈ నార్మ్స్ ప్రకారం మనుషులు లేరు. వర్క్‌లోడ్ చాలా ఎక్కువుంది. ఫోరెన్సిక్ ల్యాబుల్లో డెవలప్‌మెంట్స్ కావాలి అనంటే ట్రైన్డ్ పీపుల్ గావాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలొస్తాయి. స్కోప్ ఎక్కువుంది. సో, కాబట్టి మీ అవకాశాలను బట్టి, మీ దాన్ని బట్టి దీనిలో చేయాలి. కాకుంటే క్రైమ్ సీన్స్‌లో చేయాలంటే మాత్రం ఆల్ రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిరాలజిస్ట్ అనుకోండి, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఒక క్రైమ్ సీన్ ఏదన్నా జరిగింది. సైబర్ క్రైమ్ జరిగింది. ఆ సైబర్ క్రైమ్‌కి యాజ్ ఎ సిరాలజిస్ట్‌గా నేనేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలను? బ్లడ్ ఉంటే చేస్తాను. అదే విధంగా ఏదైనా ఎక్స్‌ప్లోజన్ జరిగింది. యాజ్ ఎ సిరాలజిస్ట్‌గా నేను ఆ బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ కలెక్ట్ చేయగలను. సో, ఇక్కడ క్రైమ్ సీన్‌లో కావాల్సిందేంది? ఎఫ్ఎస్ఎల్‌లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ మీద అవగాహన, ఆ ఎవిడెన్సెస్ ఎలా ఉపయోగపడతాయన్న అవగాహన, వాటిల్ని ఎలా మనం కలెక్ట్ చేయాలి అనంటే అన్ని సెక్షన్స్ మీద ఉండాలి. నాకీ అవకాశం ఎలా వచ్చింది అనంటే, అప్పట్లో 'సురక్ష' అని పోలీస్ జర్నల్ ఒకటుండేది. దాంట్లో 'సురక్ష రామారావు' గారని ఒకాయన ఎడిటర్ ఉండేవాళ్ళు. ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. పేపర్స్‌లో నీ ఆర్టికల్స్ బాగొస్తున్నాయి. అన్నీ బాగా డిటెక్ట్ చేస్తున్నావు. అందరూ నిన్ను పోలీస్ ఆఫీసర్స్ గూడా నిన్ను బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఈ కేసులన్నీ గూడా దీంట్లో గాని వేస్తే ప్రజలకి తెలుస్తుంది కదా! పోలీస్‌కి, కానిస్టేబుల్స్‌కి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఎళ్తుంది ఈ జర్నల్. పోలీస్‌కి ప్రతి ఒక్కరు చదువుతారు గదా! అని జెప్పి స్టార్ట్ చేశాడు. 108 నెలలు రాశాను వరుసగా. ప్రతి నెలలో ఒక ఇటు రాసుకుంటూ వచ్చాను అన్ని సెక్షన్స్ గురించి. దానివల్ల ఏమైందంటే సర్క్యులేషన్ పెరిగింది. నేనంటే ఎవరైనా తెలిసింది. దాంట్లో నా ఫోటో ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది తెలిసింది. ఎక్కడైనా ఏదైనా వచ్చినా గానీ, ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. నా ఫోన్ నంబర్ ఉంటుంది దాంట్లో. బాగుండేది. 93 నుంచి 2019 వరకు నేను పోలీస్ అకాడమీలో, అంటే నా రిటైర్మెంట్ వరకు పోలీస్ అకాడమీస్‌లో చేయలేదు. అంటే క్లాసులు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళేవాడిని. 2011 నుంచి 2019 వరకు డెడికేటెడ్‌గా ఫోరెన్సిక్ అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ వింగ్‌లో తెలంగాణ పోలీస్ అకాడమీ, అప్పట్లో ఏపీ పోలీస్ అకాడమీ అనేవాళ్ళు. 2019 దాకా. అప్పటి వరకు నేను అక్కడే చేశాను. యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్‌గా చేశాను. ఈ విధంగా దీని మీద అవగాహన అనేది తెచ్చుకున్నాను అన్ని సబ్జెక్ట్స్ మీద. కాబట్టి చేరేవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా క్రైమ్ సీన్స్‌లో చేరాలంటే మాత్రం ఆల్ రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. లేదు నేను ఒక డీఎన్ఏ ఎక్స్‌పర్ట్ కావాలి, లేదంటే నేను ఒక టాక్సికాలజిస్ట్ కావాలి, ఒక సిరాలజిస్ట్ కావాలి, లేదంటే సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ కావాలంటే దానికి సంబంధించిన కోర్సెస్ గూడా ఉన్నాయి. అవి చదువుకొని దాంట్లో రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడిన తర్వాత ఫారెన్సిక్ సైన్స్ అనేది ఎంత మనం జనరల్ పబ్లిక్ ఇగ్నోర్ చేస్తామో అదొకటి. ప్లస్ మీరెంత ఇంపార్టెంట్ ఈ సొసైటీకి, ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి మీరెంత ఇంపార్టెంటో అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.